ఐడ్రీమ్ మీడియా సగర్వంగా సమర్పిస్తోంది సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్. 80వ దశకం చివరి భాగంలో ఇండస్ట్రీ అంతా, ముఖ్యంగా దక్షిణ భారతదేశ చిత్ర పరిశ్రమ కొత్త మొహం, కొత్త అమ్మాయి, కొత్త హీరోయిన్ ఉంటే బాగుండని వెతుకుతున్న టైం. అదే టైంలో చాలా అనూహ్యంగా డెస్టినీ ఎవరిని ఎక్కడికి తీసుకెళ్తుందో చెప్పలేమంటాం కదా, అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన మెరుపుతీగ ఎవరంటే గౌతమి గారు. ఇంకా గౌతమి గారి విశిష్టతలు ప్రత్యేకంగా ఏం చెప్పుకోవాలంటే, తెలుగింటి అమ్మాయి అండ్ డాక్టర్ల కుటుంబం నుంచి వచ్చారు, చాలా విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చి కూడా సాహసోపేతంగా ఒక కొత్త ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రాణించి మెప్పించి సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్, హిందీ అన్నిట్లో కూడా తన ముద్రను వేసుకున్నారు. నాట్ ఓన్లీ దట్, షీ ఈజ్ యాక్చువల్లీ ఏ క్యాన్సర్ సర్వైవర్. ఊహించుకోవడం కూడా కష్టం, ఇటువంటి ఒక కష్టం వస్తే జీవితంలోంచి మనం ఎలా బయటపడతామని. వీటన్నిటితో పాటు భారతీయ జనతా పార్టీతో తన ప్రయాణాన్ని, అంటే అడ్వాణీ గారి నాయకత్వంలో మొదలుపెట్టి పొలిటికల్ కెరియర్ని అలా కంటిన్యూ చేసి ఇప్పుడు మళ్ళీ రీయాక్టివేట్ అవుతున్నారు. అండ్ ఈ మధ్య కాలంలో చాలా క్యూట్గా కనిపించిన సినిమా అన్నీ మంచి శకునములే, అమంగ్ మెనీ అదర్ ఫిల్మ్స్. లెట్స్ మీట్ ద వన్ అండ్ ఓన్లీ గౌతమి గారు. గౌతమి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్ టుడే. హాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. ఇట్స్ ఆల్వేస్ లవ్లీ టు టాక్ టు యూ. చాలా ఎప్పుడూ అందంగా, గ్లోయింగ్గా కనిపిస్తారు. దాని రహస్యం ఏంటో ఫస్ట్ చెప్పండి. ఒకవేళ నిజంగా అలా కనిపించానంటే ఐ గెస్ డెఫినెట్గా మేకప్ అండ్ హెయిర్ ఉంది, బట్ మోర్ దెన్ దట్ ఐ థింక్ ఇట్స్ అ స్టేట్ ఆఫ్ మైండ్ అండి. ఎందుకంటే మనం షూట్ మొదలుపెట్టే ముందర చెప్పాను కదా, అసలు నా మేకప్ అండ్ హెయిర్ టీమ్ ఎప్పుడు ఇంక ఏడ్చేవాళ్ళు అనమాట. వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. నెక్స్ట్ చాలు వెళ్ళిపోదాం, వర్క్కి వెళ్ళిపోదాం అని చెప్పి పెద్దగా ఇప్పుడు దాకా పట్టించుకునే అలవాట్లేదు. ఇట్స్ ఇన్ ద మైండ్. అతీతంగా ఇట్స్, ఐ థింక్ ఇట్స్ మీ స్కిన్లో, మీ కళ్ళల్లో ఒక శాంతం కనిపిస్తుంది. యా, దట్ హ్యాస్ టు బీ దేర్. ఆ సెంటరింగ్ ఒకటి ఉండాలి లైఫ్లో. ఎందుకంటే నా లైఫ్ అందరికీ తెలుసు, ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్. నేను అన్నీ షేర్ చేసుకుంటాను అందరితో. ఎందుకంటే నా జర్నీ ఆడియన్స్తో మొదలైంది. ఆడియన్స్ ఏమో నాకు ఆ లవ్ అండ్ ఆ సపోర్ట్ ఇవ్వడం వల్ల నాకు ఒక ఇంట్రెస్ట్ వచ్చి, ఒక కాన్ఫిడెన్స్ వచ్చి, ఒక ఎంకరేజ్మెంట్ వచ్చి ఈ జర్నీలో నేను అడుగు పెట్టి ఇంకా ఇన్నేళ్లుగా ప్రయాణిస్తున్నాను. అవును. సో మై ఆడియన్స్ ఆర్ మై పీపుల్. సో నా లైఫ్లో ఏం జరిగినా కూడా ఐ షేర్ ఇట్ విత్ దెమ్. నాకు మిమ్మల్ని చూసినప్పుడు ఫస్ట్ ఎప్పుడు అడగాలనిపించే ప్రశ్న ఏంటంటే, ఇంత ఒక తెలివైన ఆవిడ, ఒక తెలివైన అమ్మాయి ఒక మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీలో ఎలా సర్వైవ్ అయ్యారని. కరెక్ట్ క్వశ్చన్ కాదో తెలియదు కానీ దానికి చాలా ఆర్గ్యుమెంట్స్ మనం పెట్టుకోవచ్చు. బట్ ఐ థింక్ ఎండ్ ఆఫ్ ద డే ఇది మేల్ డామినేటెడ్, ఫీమేల్ డామినేటెడ్ అన్న దానికన్నా మనకంటూ ఒక చోటు, ఏ ఫీల్డ్ మనం తీసుకున్నా కూడా, ఇప్పుడు ఏ ఇండస్ట్రీకి వెళ్ళినా కూడా, ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా కూడా, ఎంత చదివినా, ఎన్ని కళలు మనం నేర్చుకున్నా కూడా, ఇట్ ఫైనలీ డిపెండ్స్ ఆన్ అస్. మనం మన వర్క్ పట్ల ఎలాగున్నాం, మనం ఎలా కండక్ట్ చేసుకుంటున్నాం, మన టార్గెట్ ఏంటి, మన కెరియర్ పాత్ మనం ఎలాగ ఎన్నుకుని ఎలాగ దిద్దుకుంటూ వెళ్తున్నాం, ఇట్ మ్యాటర్స్ లాట్ ఆఫ్ థింగ్స్. సో దీంట్లో జస్ట్ విమెన్ ఇన్ అ మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ ఆర్ వైస్ వర్సా అనడం కన్నా, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు ఒక లెవెల్ సక్సెస్ చూసారంటే రైట్, ఇట్స్ అ వెరీ డెలిబరేట్ జర్నీ. ఒక డిసిప్లిన్ ఉండాలి, ఒక డిటర్మినేషన్ ఉండాలి, ఒక ముందు చూపు ఉండాలి, సెల్ఫ్ నాలెడ్జ్ ఉండాలి. అది సెల్ఫ్ నాలెడ్జ్ ఉండడం ఐ థింక్ ఈజ్ క్రూషియల్ మస్ట్ అండి. లేకపోతే ఇంకా గాల్లో ఎగిరిపోయి వెళ్ళిపోయామంటే ఇంకా మనం నిలబడం కదా. సో బ్యాక్ దెన్ ఇన్ ది 80s యూ కమ్ ఫ్రమ్ సచ్ అన్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. మా నాన్నగారు ప్రొఫెసర్ ఆఫ్ ఆంకాలజీ. ఎస్, రేడియేషన్ ఆంకాలజీ, అమ్మ పెథాలజీ. కాబట్టి మీరు ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఆ టైంలో ఒకటి మీకు అంత ఇండిపెండెంట్ థింకింగ్ ఉండిందా? అంటే ఇండస్ట్రీలోకి వస్తే దాని కాన్సిక్వెన్సెస్, లైఫ్ మొత్తం మారిపోతుంది. ప్రాబబ్లీ మీరు ఇంజనీరింగ్ చదివి అలా వెళ్ళుంటే, ట్రెడిషనల్గా వెళ్ళి ఏదో మామూలుగా అందరూ సెటిల్ అయినట్టు మీరు సెటిల్ అవుతారు. నాట్ దట్స్ గుడ్ ఆర్ బ్యాడ్. ఐ ఇంటరప్ట్ ఓవర్ దేర్. ఏంటంటే ఇప్పుడు అందరూ వెళ్ళి సెటిల్ అయ్యేటట్టు నేను సెటిల్ అవుతాను అన్నదానికి అప్పుడే అది నిజం కాదు. ఎందుకంటే ఇంజనీరింగ్, నిజంగా చెప్తాను, తిట్టుకోకండి, అసలు ఇంజనీరింగ్ ఎందుకు రాశారంటే, అప్పుడు కాదు, ఇప్పుడు కూడా అలాగే అందరూ +2 ఎంటర్ అయిన తర్వాత ఎంసెట్ రాయడం, ఇంజనీరింగ్, మెడిసిన్, ఇవి రెండు రాకపోతే నెక్స్ట్ చాయిస్ ఏంటని వెతుక్కుని వెళ్ళడం. అవును. బిగినింగ్ నుంచే ఇది కాదు, నాకు వేరే ఈ పర్టికులర్ ఫీల్డ్ కావాలని ఎన్నుకుని వెళ్ళడం ఇప్పుడు ఈ మధ్య కొంచెం కనిపిస్తుంది. బట్ ఇట్స్ స్టిల్ దట్ ఎంసెట్ అండ్ ఇంజనీరింగ్, మెడిసిన్. సో అప్పుడు నా గోల్ ఏంటంటే ఎంబీఏ చేయాలి, ఐఐఎంలో ఎంబీఏ చేయాలి.
చేస్తే ఏమొస్తుంది? ఇంటర్నేషనల్ ఫైనాన్స్ అండ్ బిజినెస్ చేయాలి. అంటే ఒక టాప్ కార్పొరేట్ పొజిషన్లో ఉండాలి? నో టు బి అన్ ఆంట్రప్రెన్యూర్. ఓకే. ఎప్పటికీ కూడా నాకు ఒక జాబ్ చేయాలి, ఒకళ్ళ కింద వర్క్ చేయాలి అన్న ఒక ఇది ఆ థాట్ ఎప్పుడూ లేదు నాకు. నా పర్సనాలిటీకి అది సూట్ అవుతుందో లేదో నాకు తెలియదు, బట్ ఐ నెవర్ హ్యాడ్ దట్ థాట్. ఇప్పుడు ఎంబీఏ అంటే అది పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, సో దానికి డిగ్రీ కావాలి. ఏదైనా చదువుకుని సంథింగ్ రిలేటెడ్ మన డిగ్రీ చేసుకుని ఆ తర్వాత అప్లై చేసి చేయొచ్చు అని అందరూ రాస్తున్నారు కదా, ఎంసెట్ రాద్దామని రాశాను. ఏదో ర్యాంక్ వచ్చింది, ఆ తర్వాత ఏదో సీట్ వచ్చింది, అలా చేరాను. అండ్ అంటే మరీ తక్కువ చేసి చెప్తున్నాను అనుకోకండి, ఇట్స్ హారబుల్లీ ఛాలెంజింగ్ జర్నీ నాకు తెలుసు. అండ్ జెన్యున్గా ఫిజిక్స్ నా ఫేవరెట్ సబ్జెక్ట్, సో ఐ లవ్డ్ ఇట్. కానీ ఏంటంటే ఆ ఫస్ట్ జాయిన్ అయిన కొత్తలోనే ఫస్ట్ టైం కెమెరా ముందర నిలబడే అవకాశం దొరికింది. దాయమేడ సినిమా మా నాన్నగారు వాళ్ళ వెరీ క్లోజ్ ఫ్యామిలీ రిలేటివ్స్ అనమాట. అంకుల్ కొంచెం తను చేస్తే బాగుంటుంది, చిన్న క్యామియో అందంగా ఉంటుంది, చేస్తే బాగుంటుంది అని నన్ను అడిగారు. మళ్ళీ సినిమానా అంటే ఏంటని అడిగాను నిజంగా, ఎందుకంటే నాకు సినిమాలు కూడా పెద్దగా చూసే అలవాట్లేదు. ఇక్కడ కాలేజ్ స్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఆ రోజులో బిగినింగ్ డేస్లో ఆ ఫస్ట్ ఫ్యూ మంత్స్ ర్యాగింగ్ ఘోరంగా ఉండేది. సో ఐ సెడ్ ఎందుకు ఈ తలనొప్పి, ఎలాగో క్లాసులు మొదలు పెట్టరు, దిస్ ర్యాగింగ్ వాజ్ గెటింగ్ టూ మచ్. సో ఐ సెడ్ ఆ ర్యాగింగ్ మన దగ్గరికి వచ్చే లోపల మనం కొంచెం బ్రేక్ తీసుకుంటే బాగుంటుంది. సరే 2 weeks షూటింగ్కి వస్తాను చెప్పాను అనమాట. లిటరలీ స్టార్టెడ్ లైక్ దాట్. అక్కడికి వెళ్ళి నిలబడేటప్పటికి ఫస్ట్ షాట్ మన కుతుబ్ షాహీ టూమ్స్ ఉన్నాయి కదా, అక్కడ షార్ట్ సెట్ చేశారు. మంచి ఆల్మోస్ట్ 12 o'clock షాట్, చుట్టూ ఒక 6 రిఫ్లెక్టర్స్ పెట్టారు టాప్ లైట్ కనుక. పిలిచారు, వెళ్ళాను, నిలబడ్డాను, రిఫ్లెక్టర్ సెంటర్ చేశారు, యాక్షన్ అన్నారు, తల తిరిగి పడిపోయాను. ఎండ అలవాట్లేదు నాకు, సో షెల్టర్డ్ అండ్ సో సాఫ్ట్. సో లైఫ్ అలా స్టార్ట్ అయింది, కెరియర్. దాంతో నాకు ఇంట్రెస్ట్ మొదలైంది, ఏంటిది, హౌ కెన్ ఐ ఎక్స్ప్లోర్ దిస్, సో న్యూ, సో మిస్టీరియస్, ఇదేంటి తెలుసుకోవాలి, ఈ ఫీల్డ్ ఏంటి, ఈ కళ ఏంటి, క్రాఫ్ట్ ఏంటి, నాలో ఉన్న ఈ కెపాసిటీస్ కేపబిలిటీస్ ఎంతవరకు ఉన్నాయి. సో నా లైఫ్ ఏంటంటే ఆల్వేస్ నా లిమిట్స్ ఏంటన్నది తెలుసుకున్న తర్వాత అది ఎలా ఇంకా పుష్ చేయగలుగుతాను అన్న దాంట్లోనే నా హోల్ లైఫ్ ఇంత దూరం నన్ను తీసుకొచ్చింది. ఒక సాధించిన తర్వాత ఓకే ఐఎమ్ ఫైన్ అని చెప్పి మన భుజాలు మనమే ప్యాక్ చేసుకుని కూర్చోడం కాదు. ఒకటి అచీవ్ చేసామంటే ఓకే వాట్ నెక్స్ట్. అవును. సో ఆ వాట్ నెక్స్ట్లో ఆ స్కూల్ ఫినిష్ చేసి ఎంసెట్ రాసి ఇంజనీరింగ్ చేసి ఆ ఫస్ట్ సినిమా చేసి అదే వాట్ నెక్స్ట్లో నెక్స్ట్ సినిమా చేసేటప్పటికి ఐ మీన్ ద ఇండస్ట్రీ. యూ మేడ్ ఎ డెసిషన్ యూర్ గోయింగ్ టు స్టే అని. ఐ డిడ్ గాంధీనగర్ సెకండ్ స్ట్రీట్ ఆఫ్టర్ దట్. కానీ గురు శిష్యులు ఎప్పుడు మన గాంధీనగర్ సెకండ్ స్ట్రీట్, శ్రీనివాస కళ్యాణం, గురు శిష్యన్ అవును, ఆల్మోస్ట్ ఆల్ వేర్ పక్క పక్కన వచ్చాయి కదా. అప్పుడు మీరు అంటే అంతకు ముందే మీకు చాలా అందంగా ఉంటారని కాలేజ్లో చెప్పుంటారు. ఎవ్వరు దగ్గరకు వచ్చేవాళ్ళు కాదు. మేబీ ఒక 2 girls or 3 girls మై ఫ్రెండ్స్. నేను అంతకు ముందర నేను యాక్చువల్లీ పెరిగిందంతా బెంగళూరులో హాస్టల్లో చదివి అక్కడే పెరిగాను. చాలా అవును. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా షెల్టర్డ్, పైగా ఆల్ గర్ల్స్ హాస్టల్ అది. అండ్ మా క్యాంపస్ రూల్ ఏంటంటే ఇంగ్లీష్ తప్ప ఇంకేమీ మాట్లాడకూడదు, ఎందుకంటే అందరూ వాళ్ళ భాషలు మాట్లాడితే గ్యాంగ్స్ ఇవన్నీ మొదలవుతాయని చెప్పి. సో కాటన్స్ నుంచి వచ్చేవాళ్ళు ఆల్మోస్ట్ అందరూ చక్కగా చాలా స్టైల్గా ఇంగ్లీష్ మాత్రం మాట్లాడేవారు. వచ్చి దిగేటప్పటికి వైజాగ్లో దిగుతున్నాను, అండ్ ఏం తెలియదు నాకు, ఎవరు తెలియదు, ఏం తెలియదు, భాష తెలియదు, ఏం తెలియదు. సో హార్డ్లీ ఒక మేబీ ఒక 2-3. అప్పుడు నాకు దొరికిన ఒక ఫ్రెండ్, ఇప్పుడు దాకా షీ ఇస్ వెరీ డియర్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అనమాట. హర్ నేమ్ ఇస్ హరిణి అని చెప్పి, షీ సెటిల్డ్ ఇన్ వైజాగ్ ఓన్లీ. సో మేమిద్దరం ప్రతి చోటికి వీ యూస్ టు బీ ఎవ్రీవేర్ టుగెదర్. సో ఇది తప్ప పెద్దగా ఒక కమ్యూనికేషన్, ఒక సోషల్ లైఫ్ ఎప్పుడు నాకు లేదు. క్లాస్ కట్ చేస్తే ఇంటికి వెళ్ళిపోయేదాన్ని అంతే. వేరే ఫ్రెండ్స్, షాపింగ్, వై ఎందుకు అని అనిపించేది నాకు. వాట్స్ ద బిగ్ డీల్ అనిపించేది. ఇప్పుడు కూడా అంతే. కానీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే గౌతమి గారు, ఒక కంప్లీట్లీ ఎడ్యుకేషన్ ఫోకస్ ఉండే ఫ్యామిలీస్లో ఎక్కువ గ్లామర్, అవుట్ గోయింగ్ ఇది ఉండదు.
మీరు అన్నట్టు షెల్టర్డ్గా కూడా పెరిగారు. బట్ వెన్ యూ కేమ్ టు ది ఇండస్ట్రీ, ఎస్పెషలీ మీరు చేసిన స్పెషల్ సాంగ్ అనాలి, ఇప్పుడు దాన్ని ఐటమ్ సాంగ్ అంటారు, యు ఆర్ ద ఫస్ట్ చిక్కుబుక్కరైలు. బట్ ఇన్హిబిషన్స్ వదిలేయాలి, దిస్ ఇస్ ఓకే, దిస్ ఇస్ నాట్ ఓకే అనే విచక్షణ, హౌ డిడ్ యూ డెవలప్ దట్? Okay, first of all, when you said that I was sheltered, yes, very sheltered. కానీ sheltered in the sense where నాకు బయట ప్రపంచానికి పెద్ద ఎక్స్పోజర్ లేదు. మనుషుల తాలూకా ఒక రియల్, ఒక హార్షర్ సైడ్, ఈ రియాలిటీస్ ఆఫ్ లైఫ్ ఎప్పుడు నన్ను చాలా ప్రొటెక్ట్ చేశారు అనమాట అమ్మ. అండ్ బట్ అట్ ద సేమ్ టైం చాలా ప్రోగ్రెసివ్. ఇప్పుడు ఒక ఆఫర్ తర్వాత ఒకటి అందరూ ఫోన్ చేయడం మొదలుపెట్టారు అనమాట. ఎందుకంటే ఈ ఫిల్మ్ తాలూకా రషెస్ మెడ్రాస్లో చూసి ఎవరి కొత్తమ్మాయి అని చెప్పి అందరూ అడగడం మొదలుపెట్టారు. బికాజ్ ఆ టైంలో మీరు ఇంట్రడక్షన్లో అన్నప్పుడు అప్పుడుకున్న సీనియర్స్ అందరూ దే వర్ గెటింగ్ మ్యారీడ్ అండ్ యూనో టేకింగ్ టైమ్ ఆఫ్ అండ్ ఆల్ దట్. రాధా గారు, సుహాసిని గారు, ఆ తర్వాత రేవతి గారు, వీళ్ళందరూ దేర్ ఆల్ లైక్ వే మై సీనియర్. నేను ఇండస్ట్రీలో అడుగు పెట్టేటప్పటికి దే వర్ యూనో గెటింగ్ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ పెళ్లి చేసుకోవడం అంతా ఆ స్టేజ్కి వెళ్తున్నారు. సో ఎక్కడో నా బ్రషెస్ చూశారు, ఎవరి అమ్మాయి కొత్తగా ఉంది, తెల్లగా ఉంది, ఇవే మనకి ఫిక్సేషన్ ఇదే కదా. స్టార్టింగ్ కాలింగ్ అప్. నమ్ముతాను, ఏంటి ఫోన్ చేస్తూనే ఉన్నాను, వదిలేండి, నా చదువు నేను చూసుకుంటున్నాను కదా అంటే, దెన్ ఫైనలీ ఒకరోజు కూర్చోబెట్టి చెప్పారనమాట, చాలా ఆఫర్స్ వస్తున్నాయి, నీకు చదువు అనేది ఎప్పటికీ వస్తుంది, యూఆర్ అ గుడ్ స్టూడెంట్, ఎందుకంటే యూ ఎంజాయ్ ఇట్, నీ మెరిట్ మీద ఈ సీట్ తెచ్చుకున్నావు, చదువుకుంటున్నావు, కొంతకాలం అయిన తర్వాత గ్యాప్ తీసుకుని మళ్ళీ చదువుకొచ్చినా కూడా యూ విల్ డూ ఇట్. దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ దట్ నాట్ ఎవ్రీబడి గెట్స్. ప్రతి ఒక్కరికి రాదు ఇలాంటి ఆపర్చునిటీ. ఫిల్మ్ ఇండస్ట్రీ ఏంటని మమ్మల్ని అడిగితే మాకు తెలియదు, కానీ ఫిల్మ్, ఆ మీడియం ఆఫ్ ఫిల్మ్ అనేది మాత్రం చాలా గొప్ప కళ. టెక్నికల్గాను, క్రియేటివ్గాను, పర్ఫార్మెన్స్ కానీ ఏదైనా సరే చాలా గొప్ప మీడియం అది. ఇట్స్ అ గ్రేట్ ఆర్ట్, ఇట్స్ అ అమాల్గమేషన్ ఆఫ్ మెనీ గ్రేట్ ఆర్ట్స్ అని చెప్పారు. ఇది ఏంటి అని చెప్పి ఒక సినిమా చూసి చేసి ఎక్స్ప్లోర్ చేయాలని నీకు అనిపిస్తే వెల్ అండ్ గుడ్. లేదమ్మా నాకు వద్దు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, టెల్ దెమ్ టు గో అంటే వీ క్లోజ్ దట్ డోర్, అప్ టు యూ. సో 5 నిమిషాలు కూడా ఫ్యూ మినిట్స్ ఆలోచన చేస్తాడు, సరే ఓట్ చేసి చూద్దాం. ఆ ఒక్క సినిమా గాంధీనగర్ 2nd Street. అండ్ దట్ ఎక్స్పీరియన్స్ వాజ్ సో గుడ్. నన్ను ఎంత జాగ్రత్తగా సెట్ మీద చూసుకున్నారంటే అంత జాగ్రత్తగా చూసుకున్నారు. రాజేంద్ర ప్రసాద్ గారి గురించి తెలుసు మీకు కదా, ఆయన ఎంత తమిళ్లో ఎంత రగలు చేస్తారు అందరినీ. అండ్ బట్ దే వాజ్ సో ప్రొటెక్టివ్ ఆఫ్ మీ, అంత ప్రొటెక్టివ్గా, అంత సాఫ్ట్గా చూసుకుని, అట్ ద సేమ్ టైం వర్క్లో ఏం రావాలో అది కరెక్ట్గా అంత ఛాలెంజ్ ఇచ్చి, అంత డిమాండ్ చేసి ఆ వర్క్ నా దగ్గర నుంచి రాబట్టి. తెలుగు తెలియదు, చీర కట్టుకోవడం చేత కాదు, కెమెరా అంటే ఏంటో తెలియదు, ఏ లైట్ ఏదో కూడా నాకు తెలియదు, లైట్ అండ్ షాడో ఏంటో తెలియదు. సో ఐ లెర్న్డ్ ఫ్రమ్ డే 1 ఒక డ్రై స్పాంజ్ లాగా మొత్తం సోక్ చేయడం వల్ల. అండ్ దాంట్లో ఒక స్పార్క్ పుట్టిందనమాట. ఐ సెడ్ ఓకే, నెక్స్ట్ ఐ వాంట్ టు సీ అలాగే వెళ్ళిందనమాట. సో అలాగా ఐ థింక్ ఆల్మోస్ట్ మోర్ దెన్ అ డెకేడ్ మీరు అసలు ఎక్కడ చూసినా మీరే. యాక్చువల్లీ నో, 8 years. 8 yearsలో ఐ డిడ్ మోర్ దెన్ 120 films. అందుకే అన్ని ఏళ్ళు చేసినట్టు అనిపిస్తుంది. సో ప్రతి ఏడాది ఆల్మోస్ట్ ఎనీవే 13 నుంచి ఒక ఏడాది నాకు 16 రిలీజెస్ అయ్యాయి. సో 5 భాషల్లో చేసేదాన్ని, 5 languagesలో వర్క్ చేసేదాన్ని. ఎంత గొప్ప విషయం అది. అంటే ఎంతమందికి ఆపర్చునిటీ వస్తుంది అసలు. యా, ఐఎమ్ బ్లెస్డ్. అండ్ మీకు యూనివర్సలీ యాక్సెప్టబుల్ ఫీచర్స్ అండ్ బాడీ లాంగ్వేజ్ ఉండడం కూడా హిందీలో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ అ బ్లెస్సింగ్ కదండి. అప్పటికి అమ్మ వాళ్ళు వాట్ డిడ్ దే ఫీల్ మీ కెరియర్ చూసి? ఫస్ట్ ఏమో లేదమ్మా ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ దిస్ అని అన్న వెంటనే అమ్మ అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్ ప్రాక్టీస్ ఉండింది, తన డయాగ్నోస్టిక్ క్లినిక్ అదంతా ఉండింది అక్కడ. అఫ్ కోర్స్ నాతో ఏం చెప్పలేదు. అండ్ నా స్టేట్ ఐ వాజ్ హార్డ్లీ 17 years old. అండ్ మెంటలీ చూస్తే నాకున్న ఆ షెల్టర్ నేచర్కి మేబీ 12 year old ఈక్వలెంట్గా ఉంటుండేది మైండ్. బట్ నాకు తెలియకుండానే ప్రాక్టీస్ మొత్తం వైండప్ చేసి తన లైఫ్ అక్కడ ఫుల్ స్టాప్ పెట్టి కూతుర్ని ఒంటరిగా డెఫినెట్గా ఒక్కరోజు కూడా పంపించే ప్రసక్తే లేదన్నమాట. నేను అదే అడుగుదాం అనుకున్నాను మిమ్మల్ని. అంటే అమ్మ వాళ్ళంత బిజీ, మీతో ఎవరు వచ్చి ఉంటారా అని అనుకుంటాను. She packed up her whole life because she wanted me to have this opportunity.
తన లైఫ్ ఈ ఆపర్చునిటీ వల్ల మారడానికి ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు ఐ విల్ గివ్ హర్ ఎవ్రీథింగ్ టు ఎక్స్ప్లోర్ దట్. సో తన లైఫ్, తన కెరియర్, తన ప్రొఫెషన్ మొత్తం సాక్రిఫైస్ చేశారు. అమేజింగ్. రాను యాజ్ ఐ కీప్ గెటింగ్ ఓల్డర్ అండ్ ఐ గెట్ ఓల్డర్ యాజ్ అ మదర్ ఆల్సో, అవన్నీ ఒక్కొక్కటి గుర్తొస్తున్నప్పుడు ఆ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సాక్రిఫైస్ ఏంటో నాకు అర్థమవుతుంది. ఇప్పుడు కూడా యూనో సమ్టైమ్ ర్యాండమ్గా థాట్ వచ్చినప్పుడు కొత్తగా కొడుతుందనమాట. ఎవ్రీథింగ్ షీ సాక్రిఫైస్డ్ కదా. ఎంత కష్టపడి ఒక కెరియర్, ప్రొఫెషన్, బిజినెస్, క్లినిక్, ప్రాక్టీస్ అంతా ఎవ్రీథింగ్, తన లైఫ్, తన ఐడెంటిటీ. సడన్లీ షీ ఈజ్ నోబడీ అండ్ దెన్ షీ ఈజ్ గౌతమీస్ మదర్. షీ ఈజ్ సో హ్యాపీ డూయింగ్ ఇట్. ఎంత అమ్మగారు షీ కంటిన్యూడ్ విత్ యూ ఫర్ అ లాంగ్ టైమ్, అంటే రైట్ టిల్ ది ఎండ్, త్రూ అవుట్. నాన్నగారు కూడా ఒకసారి అన్నారు, హీ సెడ్ నీకు మీ అమ్మకున్న ఆ బాండింగ్ అనేది నేను నా లైఫ్లో ఇద్దరు హ్యూమన్ బీయింగ్స్ మధ్యన ఎప్పుడు చూడలేదన్నారు. అంత గ్రేట్, చాలా పెద్ద విషయం. అందులో చాలా మిగతా పిల్లలు ఉన్నప్పుడు ఒక పిల్లకి అంత ఇవ్వడం అన్నది ఇట్స్ నాట్ ఈజీ. చాలా నాట్ పర్టికులర్లీ దట్ షీ గేవ్ మీ. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నేను ఎప్పుడు గొడవ పడేదాన్ని, అన్నయ్య అంటేనే నీకు ఎక్కువ ప్రేమ అని. అన్నయ్యనే చాలా ప్యాంపర్ చేస్తావు నువ్వు, అన్ని ముందర అన్నయ్యకి పెట్టిన తర్వాత నాకు పెడతావు, నన్ను అడుగు అన్నయ్య, చాలా గొడవ పెట్టుకునేదాన్ని అనమాట నేను. ఆ తర్వాత అనేది పిచ్చమా అని చెప్పి నచ్చ చెప్పుకుంటూ వచ్చేది. బట్ ద థింగ్ ఈస్ దట్ బాండ్ వాజ్ వెరీ వెరీ స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్. సో స్టార్డమ్ ఎలా అనిపించింది మీకు వన్స్ యూ బికేమ్ అ స్టార్ అండ్ సడన్లీ వన్ డే యూ వేకప్ అండ్ సే ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు క్రేజ్ ఒకటి, పెద్ద పెద్ద హీరోస్, పెద్ద పెద్ద ఫిల్మ్ మేకర్స్తో మీరు వర్క్ చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా ఇంకా వదలరు కదా. అప్పుడు సెల్ఫీలో ఇది లేదు, బట్ ఎక్కడైనా కూడా ఫోటో తీసుకుంటామనో లేకపోతే ఆటోగ్రాఫ్ ఇమ్మని. ఎలా అనిపించింది? వాట్ డిడ్ యూ ఫీల్ అబౌట్ హ్యాండ్లింగ్ స్టార్డమ్? అండ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అది ఎప్పుడు నాకు ఒక పెద్ద ఇదిలాగా అనిపించలే. ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఒక లైఫ్ పాత్ మనం ఎన్నుకున్న తర్వాత, ఒక కెరియర్ తీసుకున్న తర్వాత, మనం దానికోసం వర్క్ చేసిన తర్వాత దానికి వచ్చే ఇట్స్ అ రిజల్ట్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద ప్యాకేజ్. సో ఒక పబ్లిక్ పర్సనాలిటీగా ఉండడం, బయటికి వెళ్తే నలుగురు గుర్తుపెట్టడం, మాబ్ అవ్వడం, ఇదంతా ఐ టుక్ ఇట్ యాస్ పార్ట్ ఆఫ్ ఎప్పుడు విసుగురాలేదు అసలు? ఇప్పుడు దాకా ఎందుకంటే విసుగు వస్తుంది అంటే పొద్దునుంచి సాయంత్రం దాకా ఆల్మోస్ట్ యూ హ్యావ్ టు లుక్ పర్ఫెక్ట్, బీ పర్ఫెక్ట్ అని కొన్ని చెప్పేస్తారు కదా. యూ డోంట్ హ్యావ్ టు లుక్ అండ్ బీ పర్ఫెక్ట్. యూ హ్యావ్ టు బీ జెన్యూన్, యూ హ్యావ్ టు బీ రియల్, అండ్ యూ హ్యావ్ టు బీ dignified, and you have to be gracious to the people that you meet. కలిసే వాళ్ళు మీకు మూడ్ బాగాలేదు, లేకపోతే మీకు తలనొప్పి వేస్తుంది, లేకపోతే ఏదో టెన్షన్లో ఉన్నారంటే చెప్పండి, ఐఎమ్ సారీ అండి ఇప్పుడు కాదండి, సమ్ టైమ్ లేటర్, నైస్ టు మీట్ యూ అని చెప్పి వెళ్ళాలి. వాళ్ళ మీద గసరి నానా మాటలని అనిపించుకొని ఇది అనవసరం. సో పీపుల్ అండర్స్టాండ్, ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎ గ్రేట్ డే అని చెప్తే దే విల్ అండర్స్టాండ్, ఐఎమ్ సో సారీ మ్యామ్, ప్లీజ్ టేక్ కేర్ అని వెళ్ళిపోతారు. సో హౌ యూ కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. తర్వాత మీరు అన్నారు కదా ఈ పబ్లిక్ పర్సనాలిటీగా ఉన్న ఆ స్ట్రెయిన్. చాలా సింపుల్గా అడుగుతానండి. ఇప్పుడు ఒక ప్రొఫెషన్ మీరు ఎన్నుకున్న తర్వాత ఆ ప్రొఫెషన్లో మార్క్ ఆఫ్ సక్సెస్ ఈస్ బీయింగ్ నోన్. అవును, ఎంతమందికి తెలిస్తే మీరు అంత పెద్ద సక్సెస్. సో ప్రపంచం అంతా అందరి మధ్యలో మీకు ఒక ప్లాట్ఫామ్ దొరికినప్పుడు ఐ వాంట్ మై ప్రైవసీ, ఐ డోంట్ వాంట్ బి బాదర్డ్, టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ అంటే either you're being very hypocritical or you're insulting your fans. Correct. Only those two. Okay. Either you're being a hypocrite or మీ ఫ్యాన్స్ మీరు ఇన్సల్ట్ చేస్తున్నారు. కొంతమంది వాళ్ళ ప్రేమ తెలియపరచడంలో కొంచెం మేబీ దే మైట్ గెట్ ఓవర్ ఎంతూజియాస్, కొంతమంది కొంచెం ఇన్అప్రోప్రియేట్గా బిహేవ్ చేయొచ్చు. బట్ వాళ్ళని యూ హ్యావ్ టు లెర్న్ టు హ్యాండిల్ దమ్. కాలేజ్కి వెళ్ళే పిల్లలకే ఈ రోజుల్లో అన్వాంటెడ్ ఇదంతా ఫేస్ చేయాల్సి వస్తుంది. సో హౌ యూ హ్యాండిల్ పీపుల్ ఇస్ అప్ టు యూ. కానీ మీరు కోరుకుని ఏ కెరియర్ కోసం మీరు అంత కష్టపడి మీరు అంత తపన పడిపోయి మీరు అచీవ్ చేశారో దాంతో వచ్చే ప్రతి ఒక్కటి మీరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండాలి. యూ హ్యావ్ టు బీ ఆనెస్ట్ అండ్ డిగ్నిఫైడ్ అబౌట్ ఇట్. అండ్ యూ హ్యావ్ టు అక్కడ రియల్గా ఎలా అనిపిస్తే అలా హ్యాండిల్ చేయాలి, అంతే కదా. యూ హ్యావ్ టు. సిచ్యువేషన్ కొంతమంది మనం చూస్తాం, కొంతమంది అసలు
ఎల్డర్లీ పీపుల్ అసలు నడవలేక కూడా కొంతమంది వచ్చి అమ్మ ఎలా ఉన్నావు మంచి ఇలా పట్టుకొని మాట్లాడి ఏదో పని మీద ఉంటాం, ఏదో కంగారులో ఉంటాం, ఇంతమంది నలుగురు పిలుస్తూ ఉంటారు. బట్ యూ హ్యావ్ టు టేక్ దట్ మూమెంట్. ఎందుకంటే ఆవిడ లైఫ్లో లేకపోతే ఆ పెద్దవాళ్ళ లైఫ్లో దే టుక్ ద ట్రబుల్ టు గెట్ అప్ అండ్ కమ్ అండ్ సీ. వాళ్ళ మనసులో ఇన్నేళ్ళగా ఇంత ప్రేమ మనకి ఇచ్చారు వాళ్ళు. సో ఇట్స్ అన్ ఆనర్ టు రిసీవ్ దట్. అబ్సల్యూట్లీ, మీరు అనేది రైట్ అండి. అంత పేషెన్స్ ఉండాలి టు తప్పకుండా ఉండాలి. దట్స్ నాట్ నెగోషియబుల్. అలాగే ఇండస్ట్రీలో కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎప్పుడైనా వచ్చాయి వేర్ యూ వర్ ఇన్ డౌట్ హౌ టు హ్యాండిల్ దిస్ అని? డౌట్ ఎప్పుడు అనిపించలేదు. సంథింగ్ ఇస్ నాట్ రైట్ అంటే వైబ్స్ వస్తాయి కదా, న్యాచురల్గా డైరెక్ట్గా ఏమి జరిగి ఉండకపోవచ్చు, అందరికీ జరగాలని కూడా కాదు, ఇవన్నీ వినేవే, కొన్ని తెలుసుకునేవి, చూసినవి. బట్ అలా వైబ్స్ వచ్చినప్పుడు తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అంటారు. అంటే యూ నో సంథింగ్ ఈజ్ నాట్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ ఫ్రమ్ యువర్ కో స్టార్స్ కావచ్చు, మేల్ స్టార్స్ మేకింగ్ అ కామెంట్, కొంచెం ఫ్లర్టేషియస్గా బిహేవ్ చేయడం, ఇలాంటి సిచ్యువేషన్స్ ప్రతి రంగంలో ఉంటాయి, సినిమా ఇండస్ట్రీలో ఉంటాయని ఎక్కువ చెప్తారు. మీకు అలాంటి సిచ్యువేషన్స్ అయ్యాయా? మీరు హ్యాండిల్ చేశారా? బికాస్ ఇంత స్ట్రాంగ్ ఉమెన్ యు ఆర్. ఐ థింక్ ప్రాబ్లీ స్ట్రెంగ్త్ అనేది అంటున్నారు చూడండి. అండ్ బిగినింగ్ నుంచి నేను చాలా అన్టిపికల్ పర్సనాలిటీ. సో మేబీ దానివల్ల చాలామంది అసలు ఆ సైడ్ చూపించడానికే హెసిటేట్ చేసి ఉండొచ్చు. బట్ ఐ హ్యాడ్ గుడ్ వర్కింగ్ రిలేషన్షిప్స్ ఆన్ ద సెట్. అవును, అందరూ దిగ్గజాలు, పెద్ద పెద్ద వాళ్ళు. యాక్చువల్లీ చాలా మంది తెలిసే నా షీఈ్ అ ఫ్రెండ్, షీఈ్ అ బడీ అని చెప్పి వీ యూజ్డ్ టు వర్క్ లైక్ దట్ అనమాట. సో దాట్ వాజ్ నెవర్ అ పాయింట్. ఇప్పుడు నెగిటివ్ ఇదంటే కొంతమంది డెఫినెట్గా వాళ్ళ వర్కింగ్ పద్ధతి మనకు నచ్చదు అంటే వాళ్ళ ఒక మేబీ కొంతమంది అలాంటి ఇంటెన్షన్ కాదు, అంటే మేబీ సంబడి విల్ బి రూడ్, లేకపోతే కొంతమంది ఎవరైనా ఒక డైరెక్టర్స్ ఏమో చాలా హార్ష్గా మాట్లాడచ్చు. అది నేను ఎప్పుడు పుటప్ చేయలేదు. పుటప్ చేయలేదా? చెప్పేస్తారా రూడ్గా ఉండకండి? ఐ ఆల్సో సెడ్ ఐమ్ సారీ అండి, ఇలా ఈ పద్ధతిలో నా వల్ల కాదు, 2 days 3 days షూటింగ్ అయింది, ఆ షూటింగ్ ఎక్స్పెన్సెస్ నేను తిరిగి ఇచ్చేస్తాను మీకు, ప్లీజ్ ఫైండ్ సమ్వన్ ఎల్స్. ఐ హ్యావ్ డన్ దట్. అయితే అదే బెటర్ అండి, రాదర్ దెన్ ఇలా కంటిన్యూ అయ్యి మళ్ళీ ఇంకా సినిమా కమిట్ అయిన తర్వాత ప్రొడ్యూసర్గా మీకు చాలా ఇబ్బంది కలుగుతుంది, వద్దండి, నేను లేకపోయినా కూడా మీ సినిమా అవుతుంది. ఐ అప్రిషియేట్, నన్ను అసలు ఫస్ట్లో మీరు తలుచుకున్నారు, అప్రిషియేటెడ్, బట్ ఇలా ఇది మంచిది కాదండి, నాకు మంచిది కాదు, మీకు యాజ్ అ ప్రొడక్షన్ హౌస్ మంచిది కాదు. సో ఐ హ్యావ్ లెఫ్ట్. మనకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయి ఉంటుంది, ఇలా చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు, మీకు ఎక్స్పెన్సెస్ కూడా ఇచ్చేస్తామని. ఐ హ్యావ్ డన్ దట్. అండ్ ఇంటికి వచ్చి చెప్పేదనమాట, అమ్మ ఏంటి ఏమైంది అని అడిగేవారు అనమాట. అమ్మ దిస్ నాట్ రైట్, అమ్మ అది నాట్ రైట్, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. ఓకే ఫైన్, నో ప్రాబ్లం. ఫోన్ చేసి మనీ రిటర్న్ చేసేసి ఎక్స్పెన్సెస్ చేశారా? అండ్ ఫస్ట్ ఆఫ్ కోర్స్ యూ వోంట్ వాంట్ టు నేమ్ దెమ్. మంచిది వాళ్ళు ఉండే, అవునులేండి, గతం అయిపోయింది పెద్దవాళ్ళు. కానీ ఇవన్నీ అంటే మీలోని మీ విలువల్ని, ఆ తర్వాత మీ ఇన్నర్ స్ట్రెంగ్త్ని, మీ పర్సనాలిటీని ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నం తప్ప ఏదో ఒక అడుగు దాటి అడగాలని కాదు. సో దట్స్ వై వీ వాంటెడ్ టు నో అనమాట, హౌ యూ హ్యాండిల్డ్ డెలికేట్ సిచ్యువేషన్స్ అండ్ రూడ్ బిహేవియర్ కావచ్చు. Delicate situations I've really not faced what you're talking about, like I'm assuming you're saying not necessarily casting couch కాదు, బట్ ఎనీ అదర్ కైండ్ ఆఫ్ similar అంటే జనరల్ ఇది. లేదండి, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నాట్ జస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ, మనల్ని మనం ఎలా కండక్ట్ చేసుకుంటున్నాం అన్నది ఫస్ట్ థింగ్, రైట్? అండ్ ఎస్పెషలీ నౌ డేస్ గివ్ ఎన్ ఇంచ్ టేక్ అ మైల్. మనం ఒక 1 inch ఫ్రెండ్లీనెస్ చూపిస్తే అది వేరే విధంగా ఆలోచించుకుని దాన్ని 1 మైల్ చనువు లాక్కోవడం అందరికీ అలవాటు అయిపోయింది. సో మనం మన యాక్షన్స్, మన ఆలోచనలు, వీ షుడ్ బి కాన్షియస్. నేను ఇలా ఉండి, ఇలా మాట్లాడి, ఇలా ప్రవర్తించి ఇంత ఒక ఫ్రెండ్లీనెస్ చూపిస్తే ఎలాంటి రిజల్ట్ రావచ్చు, దానికి నేను ప్రిపేర్డా కాదా? దీంట్లో రైట్ అండ్ రాంగ్ అని నేను చెప్పట్లే, ఎవరిని నేను జడ్జ్ చేయట్లే, వాళ్ళ కంపల్షన్స్ వాళ్ళకు ఉంటుంది. అవును, కరెక్ట్. రెండో మనిషికి కూడా తెలియడానికి అవకాశం లేదు. కరెక్ట్. బట్ యూ ఫస్ట్ హ్యావ్ టు బీ క్లియర్. ఇలాంటి ఒక రిజల్ట్ దానివల్ల కలిగితే కెన్ ఐ హ్యాండిల్ ఇట్, డూ ఐ వాంట్ టు హ్యాండిల్ ఇట్? ఎస్ అంటే ఇట్స్ యువర్ డెసిషన్, ఇఫ్ యూ సే నో ఫైండ్ అనదర్ వే, యాజ్ సింపుల్ యాజ్ దట్. అది కొంతమంది మైట్ నాట్ లైక్ ఇట్, అదర్ పీపుల్ విల్ గెట్ యూస్ టు ఇట్, యాజ్ సింపుల్ యాజ్ దట్. ప్రపంచం అయిపోదు. మీ ఫేవరెట్ కోస్టార్ ఎవరు అంటే ఎవరి పేరు చెప్తారు గౌతమి గారు? బికాజ్ మీరు అందరూ అగ్ర హీరోల సరసన నటించారు దాదాపు. ఐ థింక్ అందరూ ఆల్ సౌత్ ఇండియన్ స్టార్స్ యూ హ్యావ్ యాక్టెడ్ విత్.
ఆల్మోస్ట్ వెరీ ఫ్యూ పీపుల్ హ్యావ్ నాట్ యాక్టెడ్ విత్. చిరంజీవి గారు లేదు, ఆయన చిరంజీవి గారు ఒక miss అయిపోయారు. టైంలో హీ వాజ్ యాక్చువల్లీ అప్సెట్ విత్ మీ, ఎందుకంటే ఒక ఫిల్మ్ త్రీ ఫిల్మ్స్ ఆ టైంలో అడిగారు అనమాట. కానీ ఐ ఫెల్ట్ సో బ్యాడ్. ప్రతిసారి ఇక్కడ ఆల్రెడీ కమిట్ అయిన ఒక సినిమా, అండ్ యాక్చువల్లీ కోఇన్సిడెంట్లీ రజనీ గారి ఫిల్ము క్లాష్ వచ్చిందనమాట. అండ్ ఇప్పటిదాకా ఒక ఫిల్మ్ కమిట్ అయిపోతే ఏ కారణం కొద్ది కూడా అది ఆ డేట్స్ డైవర్ట్ చేసి ఇంకొకరు కూడా ఇప్పుడు దాకా చేయలే. ఐ లాస్ట్ గుడ్ ఫిల్మ్స్, బట్ అలాంటి కాంప్రమైజ్ ఎప్పుడు చేయలే. అది తెలుస్తుంది, మీ ఖచ్చితంగా ఉంటారండి మీరు. మన వల్ల ప్రొడ్యూసర్కి మాత్రం ఇబ్బంది కలగకూడదు. ఒక ఫిల్మ్కి ఒక ఆ మర్యాద మనం ఇవ్వాలి. సో ఐ ఫీల్ సో బ్యాడ్. ఇవాళ దాకా ఐ ఫీల్ సో బ్యాడ్. మేబీ ఆయనకు ఒక రోజు పర్సనల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం దొరుకుతుంది, బట్ ఐ ఫీల్ బ్యాడ్. అండ్ బాలకృష్ణ గారు, ఫ్యూ పీపుల్ ఐ నాట్ వర్క్, అదర్వైజ్ మోస్ట్లీ అందరూ వర్క్ చేశాను. వెంకటేష్ గారితో బ్యూటిఫుల్ శ్రీనివాస్ కళ్యాణమే ఉంది, ఐ నో. కాకుండా ఆఫ్ కోర్స్ గురు శిష్యన్ విత్ రజనీ గారు. ఓ యా రజనీ గారితో చాలా చేశారు కదా. అది ఇంట్రెస్టింగ్. చాలా సినిమాలు చేసినట్టు అనిపిస్తుంది, బట్ ఈ 125 సినిమాల్లో ఆయనతో 4 సినిమాలు చేశా. బట్ ఈచ్ వన్ ఈజ్ ఎ హ్యూజ్ హిట్ కానీ, ఒక సోషల్ ఇంపాక్ట్ కానీ, మాస్ ఇంపాక్ట్ కానీ అంత క్రియేట్ చేసింది అనమాట. సో మీరు డాన్స్ చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారా? అంటే అసలు ఎలా వచ్చింది మరి అంత బ్యూటిఫుల్ మూవ్మెంట్? బికాస్ ఎక్కడ చూసినా కూడా మీ పాటల్లో మీకుండే స్టెప్పులు అసలు ఆ టైంలో బాగా ఫేమస్ అయిన స్టెప్పులు కొన్ని ఉన్నాయి మీరు చేసిన. సో అండ్ ఆల్సో చిక్బుక్ రైలు ఆఫ్ కోర్స్ ఒక కింగ్ ఆఫ్ డాన్స్ ఆయన. చిక్కుబుక్ రైలు అయితే యాక్చువల్లీ ఆ ఫిల్మ్ కొరియోగ్రఫీ తలక గ్రామరే మారిపోయింది. అప్పుడు దాకా ఒక స్టైల్లో వెళ్తూ ఉండింది. ఆ సినిమాలో ప్రభుదేవ అండ్ రాజు సుందరం ఇద్దరు వాళ్ళ నాన్నగారు సుందరం మాస్టర్ గారి గైడెన్స్లో ఫుల్గా మార్చి పారేశారు. అండ్ నాకు అస్సలు డాన్స్ రాదండి, అస్సలు డాన్స్ రాదు. ఎక్కడ అలా అనిపించదు? ఎక్కడ మీరు +2 చదివేటప్పుడు అందరూ నేర్చుకునేటట్టు నేను కూడా కూచిపూడి క్లాస్కి వెళ్ళేదాన్ని. బాలాక్క టీచర్ అక్కడ బ్యాక్ కొట్టి ఒక పాస్చర్ తెప్పించి బేసిక్స్ అంటే నేర్చుకున్న తర్వాత ఇండస్ట్రీకి వచ్చేసా. ఐ నెవర్ న్యూ హౌ టు డాన్స్ అట్ ఆల్. చేసి 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 నన్ను ట్రైన్ చేసుకున్నాను. బేసిక్లీ రిథమ్ అంటే ఏంటి, మూవ్మెంట్స్ అంటే ఆ బాడీ మూవ్మెంట్ అంటే ఎలాగా, బాడీ అనేది ఒక నార్మల్ యాక్షన్ సీన్ నుంచి ఒక సాంగ్ సీక్వెన్స్కి ఎలా మనల్ని మార్చుకోవాలి. బికాజ్ వర్కింగ్ సో మచ్ అండి, 24 అవర్స్లో మనం ఆల్మోస్ట్ 18 అవర్స్ నేను సెట్లో ఉండేదాన్ని. డైలీ 2 షిఫ్ట్స్ వర్క్ చేసేదాన్ని. సో అంత వర్క్ చేస్తున్నప్పుడు అది ఆల్మోస్ట్ ఒక బ్రీదింగ్ లాగా అయిపోతుంది మనకి. సో మరి అందుకనే బహుశా మీరు అంత అజైల్గా కనిపించేవారు స్క్రీన్ మీద. యువర్ సో అంటే ఎలా చెప్పాలి, ఫ్లూయిడ్గా ఉండేది మీ పర్ఫార్మెన్స్ అంతా కూడా. థ్యాంక్ యూ ఫర్ దాట్ అండి. బట్ ఐ థింక్ ఇప్పుడు మీరు అంటున్నప్పుడు మైండ్ వెంట్ బ్యాక్ టు దాట్. నాకు ఓవర్వెల్మింగ్గా గుర్తొచ్చేది ఏంటంటే ఐ జస్ట్ లవ్డ్ వాట్ ఐ వాజ్ డూయింగ్. నాకు ఇన్ని గంటలు పని చేస్తున్నాను, నాకు అసలు నిద్రే లేదే, టైంకి తినలేదు, లేకపోతే కాళ్ళు నొప్పి పెడుతున్నాయి, నథింగ్. నెక్స్ట్ ఏంటి, ఏ సినిమా, ఏ షూట్, ఏం సీన్, ఏం చేస్తున్నావు. ఇట్ వాజ్ అ ఫ్యాంటాస్టిక్ థ్రిల్లింగ్ రైడ్ ఫర్ మీ అనమాట. అండ్ ఇట్స్ చాలా గొప్ప బ్లెస్సింగ్ అండి. ఆల్మోస్ట్ 37-38 ఇయర్స్ నౌ. అవును, నాన్ స్టాప్. ఎప్పుడు అసలు అలసిపోలేదు. అండ్ ఐఎమ్ స్టిల్ హియర్. అండ్ యూ లుక్ సో రేడియంట్. అంటే ఇది ఏదో ముఖస్తుతికి చెప్పడం కాదు, బట్ మీ స్కిన్ కానీ మీ కళ్ళు కానీ యూ జస్ట్ అంటే ఇట్స్ వెరీ హార్డ్ టు ఇమాజిన్. టైమ్ హ్యాస్ గాన్ బై బట్ యూ హ్యావెంట్ అసలు ఒక ఇది కూడా కనిపించట్లేదు. దాని ఆనవాళ్ళు ఎక్కడా కనిపించట్లేదు, కాలం ఇలా పరిగెట్టిందని. థ్యాంక్ యూ అండి. బట్ ఐఎమ్ బ్లెస్డ్. ఐఎమ్ రియలీ బ్లెస్డ్. ప్రాక్టికల్గా చెప్తాను ఒక విషయం. ఇప్పుడు అసలు ఏం కనిపించట్లేదు, అలాగే ఉన్నారు, స్కిన్ అంతా అంటున్నారు కదా. థ్యాంక్ యూ ఫర్ దాట్. బట్ ప్రాక్టికల్గా చెప్పాలంటే మనం ఎలా బ్రతుకుతున్నామో చాలా ఇంపార్టెంట్. నాట్ జస్ట్ ఎక్సర్సైజ్ చేస్తున్నామా, ఇన్ని క్యాలరీస్ తింటున్నామా, ఇచ్చేస్తాం. నో, హాలిస్టిక్గా నేను ఎలా గమనించుకుంటున్నాను, మైండ్, బాడీ అండ్ సోల్. ఇప్పుడు నేను కూడా చాలా హారబుల్ టైమ్ ఆఫ్ మై లైఫ్ నేను దాటుకుని వచ్చాను.
చాలా హారబుల్. అసలు ఇప్పుడు రైట్ నా నేను ఫైట్ చేస్తున్న బ్యాటిల్ గురించి మీరు విన్నారంటే కొంచెం మీకు తెలిసి ఉండొచ్చు. ఐఎమ్ ఫైటింగ్ అ లీగల్ బ్యాటిల్ టు గెట్ ఆల్ మై లైఫ్ ఎర్నింగ్స్ బ్యాక్. బట్ ఒక్కొక్క స్టేజ్ దాటుకొచ్చేటప్పుడు లేకపోతే బయట మనం చెప్పేటప్పుడు బీ స్ట్రాంగ్ బీ అని అంటాం మనం, అండ్ వీ మీన్ ఇట్. కానీ ఆ పొజిషన్లో ఉండి ఫైట్ చేసేటప్పుడు అది ఎంత ఘోరమైన ఒక సిచ్యువేషన్ అనేది మనకి అనుభవించే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. నౌ ఐ రియలైజ్ త్రూ ఆల్ ఆఫ్ దాట్ యూ నీడ్ టు ఫైండ్ సంథింగ్ విద్ ఇన్ యువర్ సెల్ఫ్. మనలో మనం ఒక యాంకరింగ్, ఒక సెంటరింగ్ ఒకటి చేసుకోవాలి. ఏం జరిగినా, ఎన్ని ఎన్ని పడవలు కూలిపోయినా, ఎన్ని స్టామ్ విండ్స్ మనల్ని కొట్టుకుపోయినా, ఏం జరిగినా సరే యూ హ్యావ్ టు మనలో మనం అంటూ ఒక యాంకర్ ఉంచుకోవాలి, పెట్టుకోవాలి మనం. అండ్ వన్స్ యూ హ్యావ్ దాట్ ఇట్ కెన్ బీ హౌ యూ లివ్ యువర్ లైఫ్. నా లైఫ్ నేను ఇలాగే ఉంటాను, ఇలాగ ఆలోచిస్తాను, లేకపోతే ఇది నా ప్యాషన్, ఇది నా లవ్ ఆఫ్ మై లైఫ్, లేకపోతే ఇది నా గోల్, మై ఎయిమ్, మై డ్రీమ్, ఏదో ఒకటి ఉండాలి. సో నాదేంటంటే లాంగ్ బ్యాక్ నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, నేనుగా ఉంటాను. ఒక సినికల్గా మారడం, అవును ట్రాజడీస్ చూశాను, అవును మనుషులు నన్ను చీట్ చేయడం అనేది నేను చూశాను, ఆర్ పీపుల్ కమింగ్ విత్ ఒక డిసీట్ఫుల్ ఇంటెన్షన్ అనేది నేను చూశాను, ఒకరినొకరు హర్ట్ చేసుకోవడం. ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్, రెండు, ఎవ్రీథింగ్ ఆల్ పుట్ టుగెదర్. Professional, I don't think so, but around in life, in life, especially మీరు as you get older, you become a parent, లైఫ్ని ఇంకో కొత్త పర్స్పెక్టివ్లో చూస్తారు. మీరు మీ చుట్టూ ఉన్న అప్పుడు దాకా మీకు అసలు మీ నోటీస్కే రాని కొన్ని విషయాలన్నీ మీరు కొత్తగా యాజ్ అ పేరెంట్గా మీరు చూసేటప్పుడు అన్నీ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయడం మొదలు పెడతారు. బికాజ్ ఓకే, నా బిడ్డని దీని నుంచి కాపాడాలి, నా బిడ్డని దీని నుంచి కాపాడాలి అని మనం చూడడం మొదలు పెడతాం. అప్పుడు ఐ బికేమ్ అవేర్ ఆఫ్ ద వరల్డ్ అరౌండ్ మీ అనమాట. బికాజ్ ఐ వాజ్ సింగిల్ పేరెంట్. అవును, సింగిల్ పేరెంట్గా నిలబడి, ఐ వాజ్ ఆల్సో అన్ ఆర్ఫన్ చైల్డ్. ఎందుకంటే అమ్మ పోయారు, తర్వాత నాన్నగారు పోయారు. అప్పుడు మీరు కోప్ అవుతున్నారు ఆ లాస్ తోటి? హ్యాడ్ టు, నో చాయిస్. బ్రేకింగ్ డౌన్, ఫీలింగ్ సాడ్ ఫర్ మై సెల్ఫ్ ఛాన్సే లేదు. నేను కూర్చుని పోతే ఇంకా నా పాపని ఎవరు చూసుకుంటారు? ఎవరు లేరు. సో ఐ జస్ట్ ఫోకస్డ్ ఆన్ దాట్. వాట్ నెక్స్ట్, దానికోసం నేనేం చేయాలి, నెక్స్ట్ ఇప్పుడు నేనేం చేయాలి, రేపటికి ఎలా ప్లాన్ చేయాలి, ఇది ఒకటే తప్ప. వెరీ సింగిల్ మైండెడ్. బట్ వెన్ ఐ సెడ్ ఐ విల్ బీ మై సెల్ఫ్ అంటే నాలో కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఆ క్వాలిటీస్ నేను వదిలిపెట్టను, కాంప్రమైజ్ అవ్వను. అవి తెలుసుకోవడమే పెద్ద గగనం అండి. మనం ఏంటో తెలుసుకోవడం అన్నది ఐ డిస్కవర్డ్ ఇట్స్ అ ప్రాసెస్. ఇప్పుడు కూడా ఈ లేటెస్ట్ ఛాలెంజ్ దాటుకొచ్చేటప్పటికి నాలో కొన్ని విషయాలు నాకే తెలిసి వచ్చాయి. సో యూ ఫీల్ గుడ్. కరెక్ట్, అవును. బట్ సింగిల్ పేరెంటింగ్ కష్టం అనిపించిందా గౌతమి గారు? చాలా ఒక్క మాట చెప్తాను, నిజంగా కష్టం ఏంటో నాకు తెలియదు, కానీ చాలా విధాలుగా ఇట్ వాజ్ ఈజియర్ ఫర్ మీ. బికాజ్ ఇద్దరు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఒపీనియన్ లేదు. కరెక్ట్. ఆ తర్వాత ఒక కన్సిస్టెన్సీ ఉండింది. అండ్ ఇప్పుడు దాకా అమ్మ అంటే అదంతే. షీ నోస్, అమ్మ ఒక మాట అందంటే షీ మీన్స్ ఇట్ అనేది తెలుసు తనకి. నో అని అంటే నో, వీల్ సీ అంటే నిజంగా వీల్ సీ, ఐల్ డూ మై బెస్ట్ అన్నది. ఎందుకంటే లాట్ ఆఫ్ పేరెంట్స్ వీల్ సీ అని చెప్తే అది తర్వాత అంతే, అది గాంధీ లెక్క. అది కాదని. సో దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ దట్ ఐ కెన్ బీ కౌంటెడ్ ఆన్, ఐ విల్ సే వాట్ ఇట్ ఈస్ అనేది. ఆ కన్సిస్టెన్సీ పిల్లలకి మనం చాలా ఇంపార్టెంట్ అండి, మనం ఇవ్వాలి. మీరు చాలా బోల్డ్ చాయిసెస్ చేశారు మీ లైఫ్లో, అంటే డెసిషన్స్ కావచ్చు. వి లివ్ ఇన్ అ వరల్డ్ వేర్ లవ్ అండ్ మ్యారేజ్ ఆర్ గ్లోరిఫైడ్. బట్ రెండు చోట్ల పర్హాప్స్ ఇస్ ఇట్ ఫేర్ టు సే మీరు హార్ట్ బ్రేక్ ఫేస్ చేశారని? బికాస్ ఆల్ ఆఫ్ us have faced at some stage, I'm sure. చూసేవాళ్ళు, నేను, మీరు అందరికీ హార్ట్ బ్రేక్ అయి ఉంటుంది ఏదో టైంలో. హార్ట్ బ్రేక్ లైఫ్లో ఇన్వాల్వ్ అయ్యి పూర్తిగా బ్రతికి వస్తే డెఫినెట్గా హార్ట్ బ్రేక్ ఉంటుంది, గ్యారంటీ. ఏమన్నా మీకు ఇప్పటికీ బిట్టర్ మెమరీస్ ఏమైనా ఉంటాయి మీ హార్ట్ బ్రేక్ అయినా? దర్స్ నో బిట్టర్నెస్. ఇప్పుడు దాకా మీరు అడిగారంటే డూ యూ రిగ్రెట్ ఎనీథింగ్? ఐ డోంట్ రిగ్రెట్ మై డిసిషన్స్. ఐ డోంట్, బికాస్ అవన్నీ అవునా అలా జరగకుండా ఉండుంటే బాగుండేది. ఏది జరగకుండా అంటే వాట్ ఎవర్ అసలు ప్రేమించడమే తప్పంటారా, లేక బయటికి కొన్ని జరిగిన
కొన్ని జరిగిన విషయాలు జరిగిన పద్ధతిలో జరగకుండా ఉండుంటే బాగుండేది. బట్ జరిగాయి. సో జరిగిన దాని గురించి కూర్చొని ఆలోచించి బాధపడిపోయి ఐ విష్ వాట్ ఇఫ్ ఇదంతా టైం వేస్ట్ అండి. ఇప్పుడు నేను ఇలా కూర్చుని మీ ముందర ఈ యాటిట్యూడ్తో, ఈ కాన్ఫిడెన్స్, ఈ స్ట్రెంగ్త్, ఈ సాలిడిటీతో నేను మాట్లాడగలుగుతున్నాను అంటే ఇన్ని దాటుకొచ్చి ఇన్ని ఫేస్ చేసుకొచ్చి అర్థం చేసుకుని నిలదొక్కుని వచ్చాను కనుక నేనుగా ఉన్నాను. సో ఎవ్రీ పార్ట్ దట్ హ్యాస్ మేడ్ మీ హూ ఐ యామ్ ఈజ్ ప్రెషస్ టు మీ. అంతే. ఇట్స్ యాక్చువల్లీ వెరీ, అంటే మీరు చాలా ఓపెన్గా ఉన్నారు. ఐ వాచ్డ్ యువర్ ప్రీవియస్ ఇంటర్వ్యూస్ ఆల్సో. కొన్ని సందర్భాల్లో రాయబడినవి అన్నీ చూశాను. మీరు చాలా గ్రేషియస్గా హ్యాండిల్ చేస్తూ వచ్చారు. కానీ అప్పట్లో ఒక సొసైటల్ రేడార్లో ఉండడం అన్నది కొంచెం కష్టతరమైన విషయమే కదండి. లేదండి, యాక్చువల్లీ మనకి అంటే సహజీవనం మన భారత సమాజంలో అంత తొందరగా ఆమోదించరు. అఫ్ కోర్స్ ద స్టేచర్ ఆఫ్ ది ఇండివిజువల్స్ మ్యాటర్స్ అ లాట్. సో ఐ బెగ్ టు డిఫర్ అ లిటిల్ బిట్. ఐ థింక్ మనం ఏం చేసినా కూడా లైఫ్లో ఒక సొసైటీ తాలూకా ఎక్స్పెక్టేషన్స్కి ఆపోజిట్గా లేకపోతే టాంజెన్షియల్గా మనం ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ఎప్పుడు సొసైటీ నుంచి కొంచెం జరుపుకుంటుంది. అబ్బా ఏంటి అందరూ ఇలా వెళ్తున్నప్పుడు తను మాత్రం ఏంటి అలాగ వెళ్తుంది అన్న ఒక ఫస్ట్ నోటీస్ ఉంటుంది. బట్ ఆఫ్టర్ దట్ డిపెండ్స్ ఆన్ మీరు మిమ్మల్ని ఎలా కండక్ట్ చేసుకుంటున్నారు, మీ ఇంటెగ్రిటీ ఏంటి, మీ బిహేవియర్ ఎలాగుంది, మీ డిగ్నిటీ మీరు ఎలా కాపాడుకుంటున్నారు. అంతే కదా. దట్ ఈస్ వాట్స్ మోర్ ఇంపార్టెంట్. సో ఇట్స్ నాట్ జస్ట్ లైఫో లేకపోతే ఫ్యామిలీయో దాని గురించి మాత్రం కాదు, ప్రతి డెసిషన్లో చాలా ఇంపార్టెంట్ అంటాను నేను. ఇప్పుడు క్యాన్సర్ వచ్చింది నాకు, ఒక 3-4 డిఫరెంట్ వేస్ హ్యాండిల్ చేసి ఉండొచ్చు. ఎలా తెలుసుకున్నారు అసలు? నేనే తెలుసుకున్నాను అండి. సెల్ఫ్ ఎగ్జామ్ చేస్తూ ఉండేదాన్ని. ఎందుకంటే యాజ్ ఐ సెడ్ బిగినింగ్ నుంచే నేను సింగిల్ పేరెంట్ని. సో నా ఫోకస్ మొత్తం పాప మీద ఉండింది. ఎలాగంటే ఇప్పుడు నాకు ఏమైనా అయితే రేపు తన గత ఏంటి, అవును మా అన్నయ్య ఉన్నాడు కానీ ఎక్కడో అమెరికాలో ఉన్నాడు. సో ఇట్స్ దిస్ థింగ్. సో బెటర్ ఐ షుడ్ బీ దే. ఎందుకంటే తన్ని పెంచడం, తన్ని కొన్ని విషయాలు నేర్పించడం, ప్రపంచాన్ని చూపించడం, యాజ్ అ మదర్ యూ వాంట్ టు డూ దట్. సో ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. నన్ను నేను ఇప్పుడు జాగ్రత్తగా చూసుకుంటేనే నేను ఇంకా ఉండగలుగుతాను తన కోసం అనే దాంట్లో నా హెల్త్ని కొంచెం గమనించడం మొదలుపెట్టాను అనమాట. యాన్యువల్ చెకప్స్కి వెళ్ళాలి ఇవన్నీ. ఆ తర్వాత ఎప్పుడు 50 years దాటిన తర్వాత మెమోగ్రామ్ చేయాలి, సెల్ఫ్ ఎగ్జామ్ చేయాలని ఒక న్యూస్ జనరల్గా ఉండేది. అది ఎందుకు నా మైండ్లో వచ్చిందో తెలియదు. ఐ వాజ్ ప్రాబ్లీ ఒక 32-33 years. సడన్గా పాప్ అయింది మైండ్లో, చేస్తే ఏం తప్పని. సో ఎలా చేయాలి ఏంటంతా నేర్చుకుని ఐ స్టార్టెడ్ డూయింగ్ అ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామ్ అలాంగ్ విత్ మై బ్లడ్ వర్క్, చెకప్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. అప్పుడు నాకు లంప్ దొరికింది. లంప్ దొరికినప్పుడు నా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క టెస్ట్ చేసి వెతుక్కుని నెక్స్ట్ ఏంటి అని అడుక్కుంటూ వెళ్తే ఒక్కొక్క టెస్ట్ క్యాన్సర్కి పాజిటివ్గా రావడం మొదలుపెట్టింది. అమ్మ బాబాయ్ ఏంటండి, మనం వెతుకుంటూ వెళ్తే 50% ఉండొచ్చు అన్న ఒక అవేర్నెస్ మనకు ఆల్రెడీ ఉంది. సో ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నాం కదా మనం. అయ్యున్నా కూడా అంటే అది క్యాన్సర్ అని మన దాకా వచ్చిందంటేనే ఇట్ ఈస్ స్కేరీ. వై ఇస్ ఇట్ స్కేరీ? బికాజ్ ఇట్స్ వన్ ఆఫ్ ద మోర్ ఇంకా మిస్టీరియస్ ఇల్నెసెస్. దానికి ఏం లేదండి, బిల్డప్ ఎక్కువగా ఉంది. అంతేనా? అంతే. ఇప్పుడు ఇన్క్యూరబుల్ స్టేజ్ ఆఫ్ డిజీజ్ అనేది ప్రతి దానికి వస్తుంది. ఒక చాలా సింపుల్గా చెప్పాలంటే మీకు జలుబు వచ్చింది, ఆయన నెగ్లెక్ట్ చేశారు. ఐఎమ్ సో బిజీ మీ పనుల మీద తిరుగుతున్నారు, ఇంకా వర్షంలో నానారు, ఇది చేశారు అది చేశారు, కోల్డ్ ప్రదేశానికి వెళ్ళారు, వాట్ హ్యావ్ యూ నెగ్లెక్టెడ్. అదేమో వెళ్ళి చెస్ట్లో కూర్చుంది, అక్కడి నుంచి నిమోనియా నుంచి లంగ్స్లోకి వెళ్ళింది, ఇంకేదో అయింది, లంగ్స్ కొలాప్స్ అయ్యారు, క్రిటికల్ స్టేజ్కి వెళ్ళారు. ఎనీథింగ్ కెన్ హ్యాపన్. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత దట్ వాజ్ 2014-15, 20 years, రైట్? 2004-5 20 years లేటర్ ఇప్పుడు నేను మీ ముందర కూర్చొని మాట్లాడుతున్నానంటే ద రీజన్ ఇస్ నేను ప్రియంటివ్గా అవేర్నెస్తో ముందు చూపుతూ నేనుగా వెతుక్కుని వెళ్ళి కనిపెట్టుకుని దాని ట్రీట్మెంట్ అడుక్కొని చేయించుకున్నాను కనుక ఐఎమ్ హియర్ టుడే. మీరు నమ్మరండి, ఎంతమంది పిల్లలు ఫ్యామిలీ మెంబర్స్ నా దగ్గర ఏడుస్తారు తెలుసా. మా అమ్మ పట్టించుకోలేదండి, ఆఖరి స్టేజ్ వచ్చేంత వరకు మాకు చెప్పనే లేదండి, ఇంత పెద్ద యాబ్సెస్ అయ్యి ఉండయి ఇదయ్యి అదయ్యి ఆఖరికి మాకు చెప్పేటప్పటికి మొత్తం దాచేసుకునేదండి.
ఆఖరి మాకు చెప్పేటప్పుడు డాక్టర్ దగ్గర పరిగెత్తి వెళ్తే సారీ అమ్మ ఫుల్గా లోపల స్ప్రెడ్ అయిపోయింది వీ కాంట్ డూ ఎనీథింగ్. మా అమ్మ కోల్పోయామండి. ఎంతమంది ఏడ్చారో తెలుసా నా దగ్గర. ఇట్స్ వీ హ్యావ్ టు బీ ప్రాక్టికల్. అప్పుడు మీరు కనుగొన్న తర్వాత అగ్రెసివ్ ట్రీట్మెంట్ చేయాల్సి వచ్చింది కదా, అంటే ఇట్ ఇస్ సో ఐరానిక్. నాన్నగారు రేడియేషన్ ఆంకాలజిస్ట్ అండ్ బహుశా మీకు కొంత ఎక్కడో ఇంట్యూటివ్గా కొంత జ్ఞానం ఉండుంటుందో, మరి ఐ డోంట్ నో హౌ ఇట్ హ్యాపెండ్. అవేర్నెస్ హెల్త్ పట్ల ఎప్పుడు ఒక చాలా ప్రాక్టికల్ అప్రోచ్ ఉండేది మా ఇంట్లో. అవును ఇలా చేస్తే ఇలా జరగచ్చు, సో ఇలా జరగకుండా ఉండాలంటే అది చేయకు, చేయాల్సి వస్తే ఒక సేఫ్టీ ఏం చేసుకోవాలి. ఏమైనా ఒంట్లో బాగోకపోతే ఫస్ట్ ఇస్ న్యాచురోపతి, ఆ తర్వాత హోమియోపతి, ఆఖరిని అలోపతి వచ్చేది అనమాట మాకు. సో వెరీ ప్రాక్టికల్ అప్రోచ్ టు హెల్త్. సో మీ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ అగ్రెసివ్గా ఉన్నాయండి? మీరు క్యాన్సర్ ఐ డిడ్ ఎవ్రీథింగ్. సర్జరీ చేశారు, ఆ తర్వాత కీమోథెరపీ ఇచ్చారు, ఆ తర్వాత రేడియేషన్ థెరపీ ఇచ్చారు. ఎవరు హూ వాజ్ విత్ యూ ఆ టైంలో మీకు తోడు? ఐ హ్యాడ్ పీపుల్ ఆల్ అరౌండ్ మీ. అండ్ ఫస్ట్ డే 1 నుంచి సుబ్బలక్ష్మి వాజ్ విత్ మీ. ఇంత పాపగా ఉన్నా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్స్ప్లెయిన్ ఇలా అమ్మకు ఇలాగ ఒక లంప్ లాగా వచ్చింది, ఆపరేషన్ చేస్తాం, ఆ తర్వాత హెయిర్ కట్ చేస్తాం, ఆ తర్వాత జుట్టు ఊడిపోయినా ఊడిపోవచ్చు, ఇట్స్ ఆల్ రైట్, మళ్ళీ వచ్చేస్తుంది. ఇలా ఆపరేషన్ చేసిన తర్వాత ఇలా బ్యాండేజ్ ఉంటుంది, కీమో, మొత్తం ఎవ్రీథింగ్ హ్యాస్ టు ఎక్స్ప్లెయిన్ టు హర్ అనమాట. స్కూల్ ఫినిష్ చేసుకుని కిండర్గార్టెన్ స్కూల్ ఫినిష్ చేసుకుని వచ్చి హాస్పిటల్ బెడ్ మీద పడుకుని కార్టూన్ చూస్తూ ఉండేది, ఇక్కడ కీమో ఎక్కుతూ ఉండేది. సో ఇట్ వాజ్ దట్ వాజ్ ఆల్వేస్ ది యాంకర్ అండి, ఆల్వేస్ ది యాంకర్. ఆఫ్టర్ దట్ ఐ హ్యాడ్ పీపుల్. మా ఆంటీ యాక్చువల్ మా పిన్ని గారు బెంగళూరులో ఉంటారు. మా అంకుల్ అప్పుడు ఆయన పెద్ద ఆయన కూడా అయినా కూడా నాకు కీమో జరుగుతోందంటే ఆ 1 వీక్ తన ఇల్లంతా వదిలేసి ఇంకెవరికైనా ఏర్పాటు చేసి అప్పుడు చెప్పేసి షీఈస్ దేర్ ఇన్ యువర్ హార్ట్. ఆల్వేస్ బిన్ దేర్. నేను పార్టీ నుంచి లాస్ట్ ఇయర్ ఐ రిజైన్ ఫ్రమ్ బీజేపీ. బిఫోర్ దట్ మెనీ ఇయర్స్ షీఈస్ బిన్ దేర్. నా డీపీ కానీ ఏమైనా మీరు చూడండి ఆవిడే ఉంటారు. సో ఇట్స్ నాట్ పొలిటికల్ అట్ ఆల్. అది ఏంటో అది ఒక బంధం, వన్ సైడెడ్ బంధం. అంటే ఆవిడెప్పుడు బహుశా మీరు లేదు, కలిసినంత వరకు చాలా అఫెక్షనేట్గా ఉండేవారు. ఎప్పుడు చాలా అఫెక్షనేట్గా, చాలా షే యూ షుడ్ డూ సో మచ్ మోర్, యునో యూ షుడ్ బి గివెన్ అ ప్లాట్ఫామ్ బికాజ్ యూ కెన్ అచీవ్ సో మచ్ మోర్ అని ఎప్పుడు చెప్పేవారు అనమాట. సో థ్యాంక్ యూ మ్యామ్ అనేదాన్ని అంతే. చక్కగా ఐ థింక్ మీకు అన్ని పార్శ్వాల్ని స్పృశించుకుంటూ మీరు ఇంత దూరం వచ్చారు. మొన్న బై ద వే మీకు మీ గురించి తెలిసిన విషయం, మీరు ఊటీకైనా డ్రైవ్ చేసుకు వెళ్ళిపోతారట కదా ఇక్కడ ఎవ్రీవేర్. ఎవరు? నందిని చెప్పారు. చక్ చక్ టక్ కార్ తీసుకుని డ్రైవ్ చేసుకొచ్చేస్తారు, వెరీ డైనమిక్. ఆ తర్వాత అఫ్ కోర్స్ యువర్ ఒక మేజర్ పార్ట్ ఆఫ్ యూ ఇస్ కాస్ట్యూమ్ డిజైనింగ్. ఓ యా, అదే చెప్తున్నానండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 40 years ఇండస్ట్రీలో ఉన్నాను. దాంట్లో ఇన్నేళ్ళు కెమెరా ముందర ఉన్నాను. దాంట్లో కొన్నేళ్ళు నేను గ్యాప్ తీసుకున్నాను. ఐ వాజ్ కాన్సన్ట్రేటింగ్. సుబ్బలక్ష్మి చిన్న పాప అయినప్పుడు అక్కడే ఉండాలని తనే నా ప్రయారిటీ అయినా డిసైడ్ చేసుకుని కొంచెం వెనక్కి అడుగు వేశాను. ఆ తర్వాత టెక్నీషియన్గా వర్క్ చేసే అవకాశం దొరికిందండి. 10 years ఐ వర్క్డ్ యాజ్ అ టెక్నీషియన్ ఆన్ సమ్ బ్రిలియంట్ ఛాలెంజింగ్ ఫిల్మ్స్. అసలు కెమెరా ముందర ఎంత అనుభవం దొరికిందో దట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ బిహైండ్ ద కెమెరా దొరికింది. సో ఎంతమందికి ఇన్ని బ్లెస్సింగ్స్ దొరుకుతాయి చెప్పండి. అవును అవును. సో చాలా అమేజింగ్. కానీ మీలోని అన్ని స్ట్రెంగ్స్ని మీరు డిస్కవర్ చేయడం, అన్నీ ఒక మజిలీ అని అనుకోవడం. బికాజ్ వన్స్ యూఆర్ ఆన్ స్క్రీన్ చాలా కష్టం తప్పుకోవడం చాలా కష్టం. ఎన్ని మంచి మంచి ఆఫర్స్ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా స్క్రీన్లో క్వీన్ అంటే అది ఒక డిఫరెంట్ ఏం చెప్పాలి, ఇంకా ఒక స్టార్డమ్ కదా అది. ఎప్పుడు కాన్షియస్గా లేనండి దాని గురించి. ఇప్పుడు ద వే దట్ ఐ సీ మై కెరియర్, ఇప్పుడు చాలా సింపుల్గా చెప్పాలంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఎస్పెషలీ చాలామంది మీరు నమ్మరు, మొన్న కూడా ఒక అమ్మాయి వచ్చిందన్నమాట, చాలా క్యూట్గా కర్లీ హెయిర్తో ఇంత ఉంది అమ్మాయి. మ్యామ్ ఒక ఫోటో తీసుకొచ్చాం మీతో. ఎస్ అఫ్ కోర్స్, ఏం చేస్తామమ్మా అని అడిగాను. ఏదో కాలేజ్ హై స్కూల్ అంటున్నాను. ఐ మీన్ ఐఏఎస్ ఆఫీసర్ మ్యామ్ అంది. హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూర్స్, చిన్నప్పటి నుంచి అసలు మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. మా అమ్మ నేను ఇద్దరు మీ చాలా పెద్ద ఫ్యాన్స్ అన్న అమ్మాయి. ఇలాగ ఐ హ్యావ్ పీపుల్ కమింగ్ టు మీ అండ్ సేయింగ్, మా అమ్మ నేను ముగ్గురం కూర్చొని ఎంతో హ్యాపీగా మీ సినిమాలు చూసేవాళ్ళం మ్యామ్. నా లైఫ్లో, నా చైల్డ్హుడ్లో చాలా ప్రెషస్ మెమరీ అని చెప్పి ఎంతోమంది సుబ్బలక్ష్మి ఏజ్లో ఉన్న పిల్లలు వచ్చి మాట్లాడుతుంటారు నాతో. అంతకన్నా ఏం చేయగలుగుతారు చెప్పండి? అవును. వాట్ ఎల్స్ యాజ్ ఒక హ్యూమన్ బీయింగ్గా
యాజ్ అ ప్రొఫెషనల్గా కెరియర్ పర్సన్ ఎలాగైనా మీరు తీసుకోండి, అంతకన్నా ఏం ఎర్న్ చేయగలుగుతాం? డబ్బులా, పదవులా, అంతస్తులా? ప్రేమ, అభిమానం వీటన్నిటి ముందు అసలు. యా. మీరు టెక్నీషియన్గా వర్క్ చేసినప్పుడు ఈ ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ కాస్ట్యూమ్ డిజైనింగ్ చేయడం దానికి నేపథ్యం అయినా ఉండిందా? డిడ్ యూ హ్యావ్ అ ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ ఆర్ యాక్చువల్లీ నో, అదర్ దెన్ మై కెరియర్. అంతకు ముందరే నా కెరియర్ 20 years ఉండింది. అండ్ చాలా వరకు నా కాస్ట్యూమ్స్ ఎప్పుడు నేనే చేసుకునేదాన్ని. బట్ ఎప్పుడు నా ఫోకస్ బర్డ్స్ ఐ వ్యూలో ఉండేదన్నమాట. ఒక ఆర్టిస్ట్గా నేనేం క్యారెక్టర్ చేస్తున్నాను, నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా చేస్తున్నారు, నా డైలాగ్ ఇలా ఉంటే వీళ్ళ డైలాగ్ ఎలా రావాలి, ఆ తర్వాత ఆ లైట్స్ ఏంటి, ఇదేంటి, అదేంటి. సో ఒక స్టేజ్ బై స్టేజ్ ఒక్కొక్క ఫీల్డ్లోనూ ఒక ఇంట్రెస్ట్ ఎప్పుడు ఉండేది. సైలెంట్గా అబ్జర్వ్ చేసి నేర్చుకుంటూ ఉన్నాను అనమాట. సో ఈ అవకాశం వచ్చినప్పుడు ఇట్ టుక్ మీ నాట్ ఈవెన్ 1 second, ఎస్ ఐ విల్ డూ ఇట్. ఐ నో ఐ కెన్ డూ ఇట్. I know I'll teach myself how to do it. I will get the experience. దానికి అవార్డు కూడా అందుకున్నారు మీరు. యా, విచ్ ఇస్ అమేజింగ్ కదా. అంటే దట్ అవార్డ్ బిలాంగ్స్ టు మై చీఫ్ రమణ అని చెప్పి. నేను ఇండస్ట్రీలో యాక్ట్ చేయడం మొదలుపెట్టినప్పుడు ఐ థింక్ మేబీ 2వ సినిమా ఏదో ఆ టైంలో నా దగ్గర జాయిన్ అయ్యాడు అనమాట యాజ్ మై కాస్ట్యూమ్ అసిస్టెంట్. నాకన్నా హార్డ్లీ జస్ట్ ఫ్యూ ఇయర్స్ ఓల్డర్ దెన్ మీ, అంతే. అప్పటి నుంచి జర్నీ ఇస్ విత్ మీ. ఆ తర్వాత నేను కొంచెం యాక్టింగ్ తక్కువ చేస్తున్నానని చెప్పేటప్పటికి తను ఇంకెవరి దగ్గర నేను పర్సనల్ చేయనమ్మా అని చెప్పి వెళ్ళి కంపెనీ చేసి చీఫ్ అయ్యి చాలా పెద్ద పెద్ద సినిమాలను చేశాడనమాట. నేను దశావతారం చేస్తున్నానని తెలిసిన తర్వాత రమణ కోసం వెతకడం మొదలుపెట్టా. ఆల్మోస్ట్ ఇంకా వర్క్ మొదలుపెట్టే టైం వస్తూ ఉండింది, రమణ ఎక్కడ దొరకలే. అడగడం వల్ల మేము వస్తాం లేదు రమణ కోసం వెయిట్ చేస్తా అంటే సడన్గా ఒకరోజు ఎర్లీ మార్నింగ్ తలుపు తీసేటప్పటికి రమణ నిలబడ్డాడు. ఏంటంటే నా కోసం వెతుకుతున్నారట్టు కదా అన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు అగైన్ హీస్ బ్యాక్. సో దాట్ అవార్డ్ కానీ ఎనీ అచీవ్మెంట్ ఈక్వల్లీ ఐ విల్ సే ఇట్ బిలాంగ్స్ టు అస్. రమణ, వాట్ ఈస్ ద బెస్ట్ ఫ్యాషన్ స్టేట్మెంట్ ఫర్ యూ? అంటే యువర్ ఫిలాసఫీ కాస్ట్యూమ్ డిజైనింగ్లో మీరు ఫాలో అయ్యేది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది సింపుల్ ఇస్ గ్రేట్ అంటారు, లేదు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది వేర్ వాట్ సూట్స్ యూ అంటారు. కాస్ట్యూమ్ ఫర్ ఫిల్మ్ అంటారా లేకపోతే పర్సనల్ అంటారా? ఇన్ జనరల్ అసలు ఎవరికి ఇది వేరు అది వేరే, కంప్లీట్గా డిఫరెంట్. కాస్ట్యూమ్ ఫర్ ఫిల్మ్ అయితే మీకు ఒకే ఒక గోల్ ఏంటంటే డైరెక్టర్ ఊహించుకున్న ఆ క్యారెక్టర్ని మనం క్రియేట్ చేసి కెమెరా ముందర నిలబెట్టాలి, స్క్రీన్ మీద చూపించాలి. అది తప్ప ఇంకేం లేదు. ఆ క్యారెక్టర్ షుడ్ బి టాల్, స్లిమ్, దిస్ దట్ అంటే యూ క్రియేట్ దట్ లుక్. ఇట్ షుడ్ బి లైక్ దిస్ అంటే యూ క్రియేట్ దట్ లుక్. సో ఇట్స్ నాట్ జస్ట్ ఓ రిచ్ క్యారెక్టరా పూర్ క్యారెక్టరా కాదు. ఎలాంటి క్యారెక్టర్, లేజీ క్యారెక్టరా, చాలా హైపర్ క్యారెక్టరా, ఓసిడి క్యారెక్టరా, గ్లామర్ క్యారెక్టరా, లేకపోతే డిప్రెస్డ్ క్యారెక్టరా, అన్నీ తీసుకురావాలి దాంట్లో. సో ఆ క్యారెక్టర్ని క్రియేట్ చేసి సృష్టించి స్క్రీన్ మీద చూపించేది మన బాధ్యత. రియల్ లైఫ్ అని మీరు అంటారా, చాలామందికి చాలా పట్టింపులు ఉంటాయి. వాట్ ఈజ్ ఇన్ ఫ్యాషనే నేను వేసుకుంటాను అనుకుంటారు. వాళ్ళని చూసి కొంచెం అయ్యో పాపం అనిపిస్తుంది నాకు. మనమే ఫ్యాషన్ అనాలి. అలా కాదు, ఫ్యాషన్ అది ఏంటండి, వస్తుంది బిజినెస్, ఇట్స్ అన్ ఇండస్ట్రీ. ఫ్యాషన్ అనే ఒక లేబులింగ్ కింద చాలా కొన్ని బ్యూటిఫుల్ డిజైన్స్ అవన్నీ క్రియేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. దిస్ లాట్ ఆఫ్ బ్యూటీ అండ్ ఆర్ట్ ఇన్ ఫ్యాషన్, హై ఫ్యాషన్, క్రియేటివిటీ. బట్ దానికి మనం ఒక స్లేవ్ అయిపోవడం అనేది నిజంగా నాకు చాలా అనిపిస్తుంది. సో ఒక లేబుల్ వేసుకుంటేనే, ఆ పలానా హ్యాండ్ బ్యాగ్ పట్టుకుంటేనే, దానికి ఇన్ని లక్షలు ఇచ్చి కొనుక్కుంటేనే యు ఆర్ వర్త్ వైల్ పర్సన్ అంటే నాకు చాలా చాలా అనిపిస్తుంది. మీరు యూ డోంట్ ఫాలో ఎనీ ఆఫ్ దట్? హ్యాపీ, ఐ నో పేషెన్స్ ఫర్ ఆల్ దట్. పేషెన్స్, ఐ అప్రిషియేట్, సో బ్యూటిఫుల్, వండర్ఫుల్ వర్క్ ఆఫ్ ఆర్ట్, అంతే. అండ్ ఐ థింక్ పర్సనల్ ఫ్యాషన్ అనేది ఫస్ట్ కంఫర్ట్ ఉండాలండి. కంఫర్ట్, ఆ తర్వాత ఒకేషన్కి అప్రోప్రియేట్గా ఉండాలి. మనం ఒక ప్లేస్కి వెళ్తున్నాం, ఒక పని మీద వెళ్తున్నాం, ఒక పర్టికులర్ విధంగా మనం ప్రజెంట్ చేసుకోవాలంటే దాని తగ్గట్టు మనం డ్రెస్ చేసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా డ్రెస్లు వేసుకుని ఒక చోటుకి వెళ్ళి అదేంటి నన్ను అలా ట్రీట్ చేశారంటే దట్ డజంట్ మేక్ సెన్స్. సో హౌ యూ ఎక్స్పెక్ట్ యూ హ్యావ్ టు ప్రెజెంట్. సో బేసికలీ we show ourselves through our clothes, the way we carry ourselves, of course. Absolutely. ఎందుకంటే మీకు ఇష్టమో లేదో
అవతల వాళ్ళు మనం చూసేటప్పుడు చూసిన ఆ ఇమేజ్ వల్ల మనల్ని ఒక జడ్జ్మెంట్ చేస్తారు, ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకుంటారు. సో వాళ్ళు మిమ్మల్ని ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి అనేది మీ చేతుల్లో ఉంది. మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకోవడంలో ఉంటుంది. బట్ ఫస్ట్ రూల్ ఇస్ కంఫర్ట్. మీలో అంటే మీరు చాలా గ్రేస్ఫుల్గా, చాలా సీమ్లెస్గా క్యారీ చేస్తారు. అంటే వెదర్ ఇట్స్ పొలిటికల్, సినిమా, తెరపై ఎంత ముచ్చటగా ఉన్నారో అన్ని మంచి సెకండ్లే. అసలు మీ డైలాగులు, మీ చీరలు భలే ఉన్నాయి. నేను చాలా ఎంజాయ్ చేశాను. ఐ రియలీ లవ్డ్ ఇట్. ఎందుకంటే చాలా ఏళ్ళ తర్వాత ఐమ్ బ్యాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా అండ్ ఐ ఓ ఇట్ టు స్వప్న దత్ గారు. ఒకరోజు ఫోన్ వచ్చిందనమాట, ఎవరో నంబర్ తెలియలేదు, ఎత్తాను. లేదండి, నా పేరు స్వప్న అండి, నేను ఇలాగా సినిమా తీస్తున్నా అండి, ఇది వింటారండి. దెన్ ఐ సెడ్ ఓకే, నో ప్రాబ్లం, ఎవరు ఏంటని. దెన్ వెన్ షీ సెడ్ అజయ్ నాన్నగారు అశ్వదత్ గారు తెలియని వాళ్ళు, ఎస్పెషలీ ఐ నో హెమ్. ఐ సెడ్ యా ఆఫ్ కోర్స్. అండ్ దెన్ షీ సెడ్ వింటారా ఒకసారి క్యారెక్టర్ అంటే, ఆఫ్ కోర్స్. ఐ హర్డ్ ఇట్ అండ్ ఐ సెడ్ ఐ లవ్ దిస్. దట్ వాజ్ నందిని. అసలు ఆ ఫ్యామిలీలో ఈవిడ క్యారెక్టరే, మీ క్యారెక్టరే చాలా చాలా అంటే ఒక మూల స్తంభం అంటారు కదా ఫ్యామిలీస్లో. ఒక క్యారెక్టర్ విల్ బాండ్ ద ఎంటైర్ ఫ్యామిలీ టుగెదర్. అలా ఉంది మీ పాత్ర. చాలా ఫ్రెష్గా ఉండింది మిమ్మల్ని చూడడం. బట్ ఇంకా చూడాలనిపిస్తుంది గౌతమ్ గారు. ఏం చేయాలి? మిమ్మల్ని తెర మీద ఇంకా చూడాలనిపిస్తుంది ఇన్ పవర్ఫుల్ రోల్స్. రెడీ టు వర్క్. యాక్చువల్లీ ఇప్పుడే నేను అసలు ఫ్రీ బర్డ్గా ఉన్నాను అనమాట. బాధ్యతలన్నీ తీరిపోయి సుబ్బలక్ష్మి ఈజ్ ఆన్ హర్ ఓన్ ట్రాక్. సో ఐఎమ్ రెడీ అండ్ హ్యాపీ టు వర్క్ విత్ క్లియర్ మైండ్. అంత ముద్దుగా ఎలా పెట్టారు సుబ్బలక్ష్మి అని పేరు? అంటే మీకు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఇష్టమా లేక? ఆవిడ ఆఫ్ కోర్స్ ఇష్టం నాకు, బట్ అలాగా ఆ పట్టింపుతో పెట్టలేదు. అన్ని పేర్లు అలా వింటూ ఉన్నప్పుడు సడన్గా పేరు చెవిలో పడిన వెంటనే సెట్ దట్స్ ఇట్, సుబ్బలక్ష్మి ఇస్ నేమ్, దట్స్ ఇట్. సెట్ అయిపోయింది తనకి. చాలా మోడర్న్ థాట్స్ బట్ ట్రెడిషనలీ రూటెడ్ మీ ఆలోచనలు. చాలా పద్ధతిగా మిమ్మల్ని మీరు డిస్కవర్ చేసుకున్నారు ఐ థింక్ ఇన్ ద లాస్ట్ 40 years. ఆన్గోయింగ్ ఇట్స్ స్టిల్ గోయింగ్ ఆన్. బట్ దట్ ఈస్ ఆన్గోయింగ్ జర్నీ ఉంది చూడండి, మనలో మనకి, మనతో మనకి. ఇజంట్ ఇట్ ద మోస్ట్ అమేజింగ్ థింగ్? అవును, అంతే కదండి. ఐ థింక్ లైఫ్ ఇస్ కంప్లీట్లీ అ కలెక్షన్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. అండ్ ఇంకొకరి కోసం మనం వెయిట్ చేయడం, లేకపోతే మన హ్యాపీనెస్, మన సెన్స్ ఆఫ్ వండర్ కోసం ఇంకొకరి మనం బాధ్యతలు కట్టడం అనేది ఫస్ట్ ఇట్స్ నాట్ ఫేర్, సెకండ్ ఇట్స్ నాట్ ప్రాక్టికల్. నాట్ ప్రాక్టికల్ అండి. ఎవరి బాధలో వాళ్ళు ఉంటారు. అవును, మనకి హ్యాపీనెస్ కావాలంటే ఇంకొకరు కూడా నాకు హ్యాపీనెస్ కావాలని వాళ్ళు ఎత్తుకుంటారు. కరెక్ట్, అబ్సల్యూట్లీ కరెక్ట్. అండ్ నాకు అదే అనిపిస్తుంది, ఎవరైనా అంటే ప్రేమ చూపించట్లేదని బాధపడే వాళ్ళకి ఇన్కెపాసిటీ ఈజ్ వన్ బిగ్ థింగ్. వీ డోంట్ ఫ్యాక్టర్ ఇన్ దట్ అట్ ఆల్. అవతల వాళ్ళకి దే మే నాట్ హ్యావ్ ద కెపాసిటీ టు లవ్. మనల్ని మనం ప్రేమించుకోవడం నేర్చుకున్న తర్వాత ఆటోమేటిక్గా ప్రేమ చూపించే వాళ్ళు మన దగ్గరికి వస్తారు. సీక్రెట్. అవును, యూ రేడియేట్ హౌ యు ఆర్ అన్నమాట. కరెక్ట్. మనం ఎలా, మన పట్ల మనం ఎలా ఉంటే, మనం ఎలా ఏ స్థితిలో ఉంటే అదే ఫ్రీక్వెన్సీ వాళ్ళు మన జీవితంలో ప్రత్యక్షం అవుతారు. 100%. దాంట్లో ఇంకొన్ని చిక్కులు ఉన్నాయి, అది వేరే విషయం. ఎందుకంటే చాలా స్టడీగా, చాలా కామ్గా, సెల్ఫ్ సెంటర్డ్గా ఉన్న వాళ్ళకి, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేని వాళ్ళకి వాళ్ళు అట్రాక్ట్ అయిపోతారు. వీళ్ళేమో ఐ కాంట్ డూ దిస్, నా వల్ల కాదు, నువ్వు నేను సెటరేట్ చేసుకునిరా అనే ఒక చెప్పే మనసు ఉండదు. అయ్యో పాపం అనుకుంటారు. అలా అని చెప్పి ఇప్పుడు టాక్సిక్ ఫ్రెండ్షిప్లు, టాక్సిక్ రిలేషన్షిప్ అలా చేరుకుంటాయి. ఇప్పుడు కొంచెం జాగ్రత్త పడాలి. పూర్వం లేవండి ఇవన్నీ, ఇప్పుడు ఎక్కువ మాట్లాడుతున్నాం ఇవన్నీ. లేదండి, ఎప్పుడు ఉండేవి. ఇప్పుడు వాటికంటూ ఒక ట్యాగ్ వేసి ఒక పేరు పెట్టి పదాలన్నీ వాడడం వల్ల అందరికి ఇప్పుడు తెలుస్తుంది. అవును, రిలేషన్షిప్స్ హావ్ ఆల్వేస్ బిన్ ద టాక్సిక్ రిలేషన్షిప్స్. మనం ఎన్ని కథలు మనం వినలేదు, చిన్నప్పటి నుంచి వింటలేదు మనం. అది అంటే అది నార్మ్. అప్పుడు ఆ టాక్సిక్ అనేది మనకి ఆ పదం తెలియదు మనకి. అండ్ యూ సెడ్ సంథింగ్ వెరీ పవర్ఫుల్. అది నార్మ్ అప్పుడు అని అన్నాను మీరు చూడండి. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ట్రాజెడీ అండి. బయట చెప్పుకోవడానికి దిక్కు లేక, చెప్పుకోవడం చేతకాక, అసలు ఇది జరుగుతున్నది తప్పు అని గుర్తించి బయట ఐ నీడ్ హెల్ప్ అని అడగడం తెలియని వాళ్ళ ఆ పరిస్థితి ఉంది చూడండి. హారబుల్ టైం. ఆడ మొగాని కాదు, అందరూ అనుభవించారు. కరెక్ట్. సో అట్లీస్ట్ నౌ వీ నో, వీ హ్యావ్ ద వర్డ్స్, వీ హ్యావ్ కౌన్సిలర్స్, వీ హ్యావ్ పీపుల్, వీ హ్యావ్ సోషల్ మీడియా. అవును, ట్రూ. And we have conversations like this openly, first of all. That
యా. సో గౌతమ్ గారు, నెక్స్ట్ మీ ప్రయాణం ఎటువైపు? So many possibilities in front of me. Mali in front of camera, I'm ready. I'm actually eagerly looking forward to do it. చాలా ఇంట్రెస్టింగ్ రోల్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ చేయొచ్చు. ఎటువంటి ఇప్పుడు పట్టింపులు లేవు. అంటే ఇప్పుడు హీరోయిన్గా ఉన్నప్పుడు ఒక పర్టికులర్ కైండ్ ఆఫ్ రోల్స్ ఎంతైనా ఒక ఫార్మాట్లోనే మనం చేయగలుగుతాం. అప్పుడైనా ఇప్పటికైనా అదే సేమ్ పొజిషన్. But now wide variety of roles and in different languages. I'm comfortable in all the languages. ఇప్పుడు OTT కుమారి శ్రీమతి. Oh yes. OTT లో ఎంత స్కోప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, క్యారెక్టరైజేషన్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా, బిహైండ్ కెమెరా. ఆ తర్వాత యాజ్ అన్ ఆంట్రప్రెన్యూర్, యాజ్ అ ఫోటోగ్రాఫర్, యాజ్ సో మచ్ టు ట్రావెల్. అసలు ప్రపంచాన్ని నిజంగా ఇప్పుడు చూడడం మొదలు పెట్టచ్చు అనిపిస్తుంది నాకు. అవును, ఆ లైఫ్ అండ్ లైవ్లీనెస్ కనిపిస్తుంది. బట్ ఈ బిజీ ప్రపంచంలో ఇంత పొల్యూషన్ మధ్య మీ స్కిన్ అంత అందంగా ఎలా ఉంది? అడుగుంటారు, 100 మంది అడుగుంటారు ఈ ప్రశ్న. ఐ డోంట్ నో. డూ టేక్ ఎనీ కేర్? అంటే అందరూ ఉత్త కొబ్బరి నూనె రాసుకో అంటారు, సీసాలు కొబ్బరి నూనె కొబ్బరి నూనె ఎక్కువ కొబ్బరి నూనె ఎక్కువ రాసుకోకండి, పోర్స్ క్లాగ్ అయిపోతాయి. కొబ్బరి నూనె చెక్కులో ఆడించిన కొబ్బరి నూనె వాడండి, అది మంచిదే. హెయిర్కి రాసుకోండి. స్కిన్కి రాసుకున్నారంటే రాసుకుని స్నానం చేసేయండి, పెట్టుకుని తిరగండి. మన వెదర్కి మంచిది కాదు. అదే అంటే కొబ్బరి నూనె ఎగ్జాంపుల్గా చెప్పా. లేదు, చాలా మంది చెప్తున్నారు. యువర్ రైట్, అబ్సల్యూట్లీ రైట్. జస్ట్ కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ అంటారు. బట్ బేసిక్లీ అండి, ప్రాక్టికల్గా మీరు అడుగుతున్నారంటే టేక్ అ లాట్ ఆఫ్ వాటర్, డ్రింక్ వాటర్, అట్లీస్ట్ 3 liters ఆఫ్ వాటర్. మన వెదర్కి చాలా ఇంపార్టెంట్, హైడ్రేట్ చేస్తూ ఉండాలి. అండ్ వీలైనంత వరకు న్యాచురల్ వాటర్ తాగడం మంచిది ఈ బాటిల్డ్ వాటర్ కన్నా. అండ్ ఫస్ట్ థింగ్ అబౌట్ హెల్త్ ఇస్, మీరు ఏ ఫుడ్ పదార్థం మీరు తీసుకున్నా దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏంటని ఒకసారి చూడండి. కెమికల్స్ మినిమల్గా ఉండాలి, షుగర్స్ తక్కువగా ఉండాలి, సాచురేటెడ్ ఫ్యాట్స్ తక్కువగా ఉండాలి. అండ్ మీరు చదవలేని ఇంగ్రీడియంట్స్ ఏమన్నా ఉన్నాయంటే, మీరు నోట్లో తిరిగే ఇంగ్రీడియంట్స్ ఏమన్నా ఉన్నాయంటే పక్కన పెట్టేయండి. గ్జాంతమ్, గువార్ గమ్, అంతకన్నా ఇంకా ఉన్నాయి. హైడ్రాక్సీ, పాలీ, సంథింగ్ చాలా ఉంటాయి. వద్దండి మనకి. అదే మన శరీరం ఆర్గానిక్. మనం మాట్లాడగలిగే, చెప్పగలిగే, గుర్తించగలిగే పదార్థాలు తిందాం, హ్యాపీగా ఉందాం. అంతేగా? అంతే. ఈ పొట్లాల్చుకుని అది చేస్తాను. వంట చేస్తారా? ఓకే. పెద్దగా ఐ డోంట్ కుక్, బట్ ఐ నో హౌ టు కుక్. యు నో హౌ టు కుక్. సో వెజిటేరియనిజం ఆర్ ఆల్ ఎనీ డైట్ దట్ సూట్స్? ఐ ప్రిఫర్ వెజిటేరియనిజం. అంటే నాన్ వెజ్ తినే వాళ్ళని నేను జడ్జ్ చేస్తున్నానని కాదు, బట్ I prefer vegetarian. Vegetarian is more easy for the body to process. Not only that, I think it's a kinder way to live. And final question, Gautam garu, మీకు అంటే ఎనీ స్పిరిచువల్ ఫిలాసఫీ దట్ లీడ్స్ యూ లైఫ్లో? ఇవన్నీ మీరు సెల్ఫ్ తెలుసుకుని ఒక్కొక్క చోట మీరు పికప్ చేసుకుంటూ వచ్చిన లెర్నింగా, లేక ఎవరైనా గురువు ప్రభావంతో కానీ ధ్యానం? ఐఎమ్ స్టిల్ సర్చింగ్ ఫర్ మై గురు. ఈ జన్మలో నాకు నా గురువు దొరుకుతారా లేదు నాకు తెలియదు, కానీ బట్ ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ సెల్ఫ్ అవేర్నెస్. వివరం తెలియని ఆ ఏజ్ నుంచి కూడా, ఇప్పుడు నాకు క్యాన్సర్ వచ్చినప్పుడు కూడా I was 30+. అప్పుడు కూడా నాకు వివరం తెలియని ఏజే అంటాను నేను, ఎందుకంటే స్టిల్ సో షెల్టర్డ్. అప్పుడు కూడా ఏం జరిగినా కూడా ఇది ఎందుకు జరిగింది అనేది అడిగేదాన్ని. అంటే దేవుడా నాకెందుకు ఈ బాధ, ఎందుకు ఇచ్చేస్తున్నావు అనేది కాదు, అసలు నాకు ఎందుకు ఇది జరిగింది, దీనివల్ల నేనేం నేర్చుకోవాలి, దీనివల్ల నాకేం దొరుకుతుంది, హౌ ఇస్ మై లైఫ్ డిఫరెంట్ ఆఫ్టర్ దిస్, ఇలాగ అడిగేదాన్ని నేను. ఇప్పుడు దాకా అడుగుతూ ఉన్నాను. సో దీనివల్ల ఏంటంటే ఒక సెల్ఫ్ అవేర్నెస్ హ్యాబిట్ అయిపోయిందనమాట. నన్ను నేను క్వశ్చన్ చేసుకోవడం, నా గురించి నేను అవేర్గా ఉండడం, నేను చేస్తుంది కరెక్టా, లేకపోతే ఒక సిచ్యువేషన్లో నేను మళ్ళీ నేను హర్ట్ అవుతున్నానంటే ఎందుకు, అవతల వాళ్ళు బిహేవ్ చేసే పద్ధతి వాళ్ళు చేస్తారు, దట్స్ నాట్ మై రెస్పాన్సిబిలిటీ, అది వాళ్ళ చేతుల్లో ఉంది. చెయ్యొద్దు అని మనం చెప్పగలుగుతాం, ఆపడం, అర్థం చేసుకుని ఆపడం వాళ్ళ చేతిలో ఉంది, బట్ దానివల్ల మా ఇంపాక్ట్ అవ్వడం మన చేతుల్లో ఉంది. నేను చెప్పేది కొంచెం డీప్గా అనిపించవచ్చు, బట్ దయచేసి కొంచెం వినండి. ఎందుకంటే చాలా యూత్లో జరుగుతున్న చాలా రిలేషన్షిప్ కాన్ఫ్లిక్ట్స్కి, ప్రాబ్లమ్స్కి, మిస్అండర్స్టాండింగ్స్కి చాలా రూట్ కారణం అది.
అవతల వాళ్ళు చెప్పేది మనం ఎలా తీసుకుంటున్నాం అనేది ముఖ్యం. అదొకటే కాదు, ఇప్పుడు ఐ లవ్ యూ అని చెప్పేయడం, ఐ లవ్ యూ అని చెప్పేస్తే ఐ హ్యావ్ టు గెట్ లవ్ బ్యాక్ అనే ఒక ఫస్ట్ ఎక్స్పెక్టేషన్. అది నాట్ పాసిబుల్. నాట్ మేబీ పాసిబుల్. ఇద్దరు ఐ లవ్ యూ అని చెప్పుకున్నారు, అప్పుడు ఎవరు ఎవరిని హర్ట్ చేయకూడదు. అదే ఎప్పుడు 24/7 అంతా పర్ఫెక్ట్గా ఉండాలి. అంతా రెడ్ రోజెస్, చాక్లెట్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలాగండి సాధ్యం అవుతుంది? సో మనుషులు ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు, పైగా అంత క్లోజ్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు, సిబ్లింగ్స్ అయినా, పేరెంట్ చైల్డ్ అయినా, రొమాంటిక్ అయినా, ప్రొఫెషనల్ అయినా, అంత క్లోజ్గా ఇన్వెస్ట్ అయినప్పుడు వాళ్ళు కూడా మనుషులు, నేను హ్యూమన్ బీయింగ్ అనేది మైండ్లో మనం గుర్తుంచుకోవాలి. సో వీ హ్యావ్ టు గివ్ ఈచ్ అదర్ స్పేస్. అది చాలా ఇంపార్టెంట్. అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు. ఆ గ్రౌండింగ్ తోటి అడుగు పెట్టాలి. అది నా హ్యాపీనెస్కి నేనే రెస్పాన్సిబుల్ అండి అని అని నాలో నేను హ్యాపీగా ఉన్నానంటే ఏదో ఒక టైంలో నీలో నువ్వు హ్యాపీగా ఉంటావు. బట్ ఇద్దరు కలిసినప్పుడు హౌ టు రిలేట్ అని వస్తుంది. అంటే హౌ టు రిలేట్ అని మీరు తడుగుకుంటున్నారంటే అసలు మీరు కలిసి ఉండకూడదు. అదే సూపర్. అంతే అంతే, అదే పెద్ద వార్నింగ్ సైన్. అదే వద్దు, మూవ్ ఆన్. అంతే, బ్యూటిఫుల్. ఐ థింక్ ఇది చాలా మొత్తం ఇంటర్వ్యూలో ఈ బిట్ అందరూ మళ్ళీ మళ్ళీ వేసి చూసుకుంటారు. ఎందుకంటే బిగ్గెస్ట్ ప్రాబ్లం అసలు దిక్కుమాలి రిలేషన్షిప్స్ అండి. ఏమిటి ఎక్కడ చూసినా. ఎందుకండి అది మళ్ళీ అంటాను, సోషల్ మీడియా అన్నాను కదా, నీతో పాటు ఇప్పుడు నువ్వు ఆడపిల్లవైతే నీతో పాటు ఇలాంటి ఒక బాయ్ ఫ్రెండ్ లేకపోతే, నీ లైఫ్ పార్ట్నర్ ఇలా లేకపోతే యు ఆర్ నాట్ అప్ టు ద మార్క్ అనేది ఒకటి. లేకపోతే మగపిల్లల దగ్గర ఇలాంటి ఒక గర్ల్ ఫ్రెండ్ నీకు లేకపోతే యు ఆర్ నాట్ కూల్ అన్న ఒక దిక్కుమాలిన ఎక్స్పెక్టేషన్. ఎవడండి ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తారు? ఎవడో ఎక్కడో, అసలు ఎవడో అని తెలియని కూడా ఒక సోషల్ మీడియా సమ్ అకౌంట్ సమ్వన్ విల్ స్టార్ట్ సంథింగ్, అదే కరెక్ట్ అని చెప్పి అదే ఒక పెద్ద స్టాండర్డ్ అని అనుకుని వీళ్ళు ఒక్కొక్కరిని వాళ్ళు టార్చర్ చేసుకుంటున్నారు. మీ ట్రూత్ మీది, అండ్ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అది మీరు తెలుసుకోండి, మీకు మీరు ఆనెస్ట్గా ఉండండి, మీలో మీరు హ్యాపీగా ఉండడం నేర్చుకోండి, అన్నీ మంచి జరుగుతాయి. ఐ కెన్ గ్యారంటీ దట్. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఐ థింక్ ఇది ఒక వెరీ మోస్ట్ ఎంపవరింగ్ టూల్ ఇది. ఎందుకంటే పిల్లలు ఈ మధ్య, పిల్లలు అంటే సుబ్బలక్ష్మి అని నాకు పిల్లలు ఈ మధ్య నా చుట్టూ సొసైటీలో చూస్తున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుందండి. ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళ మీద, ఇలాగుండాలి, లుక్స్లో ఎలాగుండాలి, బిహేవియర్ ఎలాగుండాలి, ఇన్ని మార్కులు రావాలి, ఇంత సక్సెస్ కావాలి, ఇలాంటి కార్ డ్రైవ్. లెట్ దెమ్ బీ. అసలు హై స్కూల్ దాటొచ్చే పిల్లలకే నాకు గుండె బద్దలైపోతుంది చూస్తున్నప్పుడు. 16 years ఆఫ్ ఎడ్యుకేషన్ దాటి వస్తున్నారంటే ఎంత నలిగిపోయి, ఇంకా ది జస్ట్ షాటర్డ్ చిల్డ్రన్. ఎవ్రీ స్టేజ్ మనం ఎక్కడ నర్సరీలో టెస్ట్ పెట్టి, అడ్మిషన్ టెస్ట్ పెట్టి, ఫస్ట్ స్టాండర్డ్లో మనం ఎగ్జామ్ పెడుతున్నాము, అక్కడి నుంచి వీ టెలింగ్ చిల్డ్రన్, ఈ మార్క్ తీసుకురాకపోతే యు ఆర్ నాట్ వర్త్ ఇట్, యు ఆర్ అ లూజర్ అని. ఆర్ వి నాట్ డూయింగ్ దట్? నితిన్ రుద్దేస్తున్నాం అంతే. బికాస్ పిల్లలకి ఫస్ట్ ప్రైజ్ మీరు ఇస్తే లాస్ట్లో ఎవరో ఒకరు ఉంటారు కదా. అవును, అయితే వాళ్ళతో పిల్లలు కదా, వాళ్ళు విన్నర్స్ కదా, వాళ్ళకి హక్కు లేదా, వాళ్ళకో టాలెంట్ లేదా, వాళ్ళకో గ్రేట్నెస్ లేదా, స్పెషల్ లేదా? కరెక్ట్. వెరీ రాంగ్ అండి, చాలా పెద్ద క్రైమ్ వీఆర్ కమిటింగ్. కష్టపడి ఎలాగో పిల్లలు దాటుకొచ్చేస్తున్నారు ఇన్స్పైట్ ఆఫ్ అడల్ట్స్. అవును, పెద్దవాళ్ళ వల్ల రావట్లేదు, పిల్లలు వాళ్ళ ఓన్ కెపాసిటీ వల్ల దాటుకొచ్చి 12వ క్లాస్లో ఎగ్జామ్ రాసి స్కూల్ నుంచి బయటపడుతున్నారు. నెక్స్ట్ కాలేజ్, ఆ తర్వాత ఉద్యోగం అంటారు, ఆ తర్వాత ప్రమోషన్ అంటారు, ఆ తర్వాత ఫారెన్ ట్రిప్ అంటారు. అమ్మా, ఒక అంతే లేదు. సో దయచేసి యంగ్స్టర్స్ షుడ్ ఫైండ్ దేర్ ఓన్ సెంటరింగ్, ఫైండ్ యువర్ ఓన్ స్ట్రెంగ్త్, యువర్ ఓన్ డ్రీమ్, యువర్ ఓన్ గోల్, బీ ట్రూ టు యువర్ సెల్ఫ్ అండ్ లివ్ యువర్ లైఫ్. సో బ్యూటిఫుల్. అండ్ ఐ థింక్ చాలామందికి దే విల్ డెఫినెట్లీ రీవిజిట్ దేర్ ఓన్ సిచ్యువేషన్స్ చెప్పడం. I hope so. I really hope so. Because every life is so valuable and every dream is so valuable. మిమ్మల్ని మీకు ఇష్టమైన పాత్రల్లో, మాకు ఇష్టమైన పాత్రల్లో కూడా ఎప్పటికప్పుడు చూస్తూ ఉండాలి. ఇన్ న్యూ అండ్ న్యూవర్ ఏంటి చెప్పాలి, క్యారెక్టర్స్, రోల్స్ అండ్ అవతార్స్ ఆల్సో ఇన్ రియల్ లైఫ్. Thank you. మేబీ Thank యాజ్ you అ so పొలిటికల్ much. లీడర్ మీరు రావాలని కోరుకుంటున్నావు గౌతమి గారు. విషింగ్ యూ అ లైఫ్ ఆఫ్ గ్రేట్ జాయ్, హెల్త్
ఆస్పిరేషన్స్ అండ్ అ లాట్ ఆఫ్ స్పిరిచువల్ రెవల్యూషన్స్. అండ్ బహుశా మీ గురువు మీకు ప్రత్యక్షం అవుతారని కూడా మా ఆకాంక్ష. థ్యాంక్ యూ సో మచ్ గుడ్ విషెస్ ఫర్ యూ. అండ్ మై డ్రీమ్ ఫర్ మై సెల్ఫ్ నా ఇప్పుడు మీరు అడిగితే ఏంటంటే నన్ను నేను ఫుల్గా రియలైజ్ చేసుకోవాలి. అంటే నేను హౌ మచ్ మోర్ కెన్ ఐ డూ, హౌ మచ్ మోర్ కెన్ ఐ అచీవ్, హౌ మచ్ మోర్ కెన్ ఐ సర్వ్. అది పాలిటిక్స్ అనేది ఒక ఫార్మాట్ అండి. ఒక హ్యూమన్ బీయింగ్గా, ఒక సింగిల్ ఇండివిజువల్గా ప్రతి ఒక్కరు మనం ఎంతో చేయగలుగుతాం. సో నా వల్ల వీలైంది నేను మ్యాక్సిమం చేస్తే కళ్ళు మూసే టైంకి నేను పీస్ఫుల్గా ప్రశాంతంగా కళ్ళు మూస్తాను. దట్ ఈస్ మై ఓన్లీ గోల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సచ్ అ లవ్లీ కైండ్ వర్డ్స్ మీరు చెప్పారు. కానీ ఒక్క కోరిక మాత్రం నాకు ఉంది. చెప్పండి. యా, నేను మీ ఫ్యాన్. అయ్యోయ్యో, మీ పాట వినాలి. అబ్సల్యూట్లీ. ఇప్పుడు అడిగారు ఇప్పుడా? ఓ, ఏం పాట పాడ? నాకు దేవుడి దగ్గర ఒక గొడవ పెట్టుకుంటుంటాను రెగ్యులర్గా, చాలా ఏళ్ళగా గొడవ పెట్టుకుంటూ ఉంటాను అనమాట. అన్నీ ఇచ్చావు. ఎస్, డెఫినెట్లీ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ఆలోచన, ఇది అది, కెపాసిటీ, వాట్ ఎవర్, యాక్టింగ్, ఇది అవకాశాలు అన్నీ ఇచ్చావు. పాడే గొంతు మాత్రం ఎందుకు ఇవ్వలేదు? మీరు చక్కగా పాడచ్చు ఎప్పుడైనా. నేర్చుకుంటాను, నేర్చుకుని అద్దరు కొట్టేస్తాను ఒక రోజుకి, అంతే. బట్ ఫర్ నౌ యూ హ్యావ్ సచ్ అ బ్యూటిఫుల్ వాయిస్. మీకు ఇష్టమైన దేవుడు పాట ఏదైనా? అమ్మవారు. అమ్మవారు పాట పాడినా? క్లాసికల్ ఓకే కదా? ప్లీజ్, ఎనీథింగ్. జయ జయ దుర్గే జితవైరి వర్గే, జయ జయ దుర్గే జితవైరి వర్గే, వియదనిలాది విచిత్రా సర్గే, జయ జయ దుర్గే జితవైరి వర్గే, వియదనిలాది విచిత్రా సర్గే, జయ జయ దుర్గే. సుందరతర చరణారవిందే, సుఖ పరిపాలిత లోక బృందే, సుందరతర చరణారవిందే, సుఖ పరిపాలిత లోక బృందే, నంద సునందాది, నంద సునందాది యోగి వందే, నారాయణ సోదరి పరానందే, నారాయణ సోదరి పరానందే, జయ జయ దుర్గే జితవైరి వర్గే, వియదనిలాది విచిత్రా సర్గే, జయ జయ దుర్గే, జయ జయ దుర్గే, జయ జయ దుర్గే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మరి ఘనమైన క్లాసికల్ పాట పాడాను, బట్ నాకు క్లాసికల్ మ్యూజిక్ చాలా ఇష్టం అండి. నేర్చుకుని చిన్నప్పటి నుంచి. ఘనమైంది కాదండి, ఇట్స్ బ్యూటిఫుల్. ఓ, థ్యాంక్ యూ సో మచ్. ఐ ఎంజాయ్, దట్ ఇస్ మై స్పేస్ అనమాట. అది ఎంత గొప్ప కళ అండి. యూఆర్ ట్రూలీ బ్లెస్డ్. ఐఎమ్ సో నాట్ జస్ట్ దట్, ఆ కళను తీసుకుని మీరు దాన్ని నేర్చుకుని, దాన్ని ట్రైన్ చేసి, హోన్ చేసి, ఇంత దాన్ని గర్వించి మీరు ఇంత పెంచుకున్నారు చూడండి. మా అమ్మ నాన్నకి రుణపడి ఉంటానండి. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు మై పేరెంట్స్ ఫర్ మదర్స్. నో, చాలా మ్యాజిక్ క్రియేట్ చేస్తారు లైఫ్లో. మదర్స్ ఆర్ లైక్ దట్. నన్ను తిట్టి కూర్చోబెట్టేది క్లాస్లో, నేర్చుకో వీణ క్లాస్ తీసుకెళ్ళేవారు అమ్మ నన్ను. మిమ్మల్ని? అమ్మో, ఎంతో కొనుక్కుంటూ వెళ్ళేదాన్ని, ఎంత బాధపడి వెళ్ళేదాన్ని. ఇప్పుడు దాకా ససారిగా అంటే అదే గుర్తొస్తుంది. ఐ నో దాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ దాట్. పాట క్లాసు, వీణ క్లాసు, డాన్స్ క్లాసు.
బట్ థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, సింగింగ్ ఆల్వేస్, థ్యాంక్ యూ సో మచ్. మోర్ అండ్ మోర్. ఇంకొక చిన్న సజెషన్, మీరు ఆ స్టైల్ ఎక్స్ప్లోర్ చేస్తారో తెలియదు కానీ మీరు జాజ్ మ్యూజిక్ ట్రై చేయండి. మీ టోన్ ఆఫ్ వాయిస్ చాలా బాగుంటుంది. తప్పకుండా ఐ విల్. జాజ్ అండ్ బ్లూస్ చాలా బాగుంటుంది మీ వాయిస్కి. డూ ట్రై. ఎస్ ఐ విల్. ట్రై చేసినప్పుడు నాకు వినిపించండి. తప్పకుండా వినిపిస్తాను. ఐ విల్ స్టే ఇన్ టచ్ విత్ యువర్ పర్మిషన్. యూ మస్ట్. అండ్ మీరు చెప్పిన చాలా విషయాలు నేను కూడా పర్సనల్గా వంట పట్టించుకున్నాను. మంచి మంచి విషయాలు చెప్పారు ఇవాళ. షుడ్. ఎందుకంటే స్టేజ్లో ఒక డెకేడో లేకపోతే స్టేజ్ ఆఫ్ లైఫ్ మనం దాటుకెళ్తున్నప్పుడు అదొక చాలా పెద్ద ఒక క్యాజమ్ లాగా అయిపోతుంది. ఇక్కడి నుంచి అక్కడికి ఎలాగెళ్ళాలి, ఇక్కడ దాకా మనకు లైఫ్ తెలుసు, మనం తెలుసు, మన సొసైటీ ఎక్స్పెక్టేషన్ మనకు తెలుసు. ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ దట్ ఏముంది, నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్ ఉంది, ఒక భయం ఉంటుంది. జంప్, డిస్కవర్, హ్యావ్ ఫన్. Yes. Yeah. If you make a mistake, so what? Yeah, exactly. మనకు తప్ప ఇంకెవరు తెలియదు కదా. అవును. And everything is an experience, no mistakes. అంతే. Yeah. Well, thank you so much. Thank you so much, గౌతమి గారు. చక్కనైన ఒక ఆలోచించేటట్టు అట్ ద సేమ్ టైం బాగా ఎంజాయ్ చేసే మంచి మెమరీస్ అన్ని గుర్తు తెచ్చుకునేటట్టు మీరు అడిగారు. సో థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ద బ్యూటిఫుల్ సాంగ్. Thank you, Andy. Thank you so much. Thank you. Right.